Let's pray together. అందరం కలిసి ప్రార్థించుకుందాం. Gracious Heavenly Father, కృపగలిగిన పరలోకపు తండ్రి, we are once again grateful and thankful to you for this wonderful opportunity. మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని బట్టి మరొకసారి నాయన మీకు కృతజ్ఞులమై ఉన్నాము. We thank you for your grace and mercy upon our lives. మా జీవితాల మీద మీరు చూపిస్తున్న కృప కరుణకై మీకు వందనాలు ప్రభువా. Lord, we thank you for your dear children that have gathered here. మరి ఇక్కడ సమకూడిన మీ పిల్లలను బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. I pray, Father, that you will take over this service now. ప్రభువా, మరి రాత్రికాల సమయములో ఈ కూటమును మీ యొక్క ఆధీనంలోకి తీసుకోవాలనేది నా ప్రార్థన. As your servants, Lord, we move out of your way. ప్రభువా, మీ యొక్క మార్గమును తప్పిపోకుండా May you come and minister to our hearts, Lord. మా యొక్క హృదయాలకు మీరే పరిచారము చేయండి. Because your word is spirit and life. ఎందుకంటే మీ యొక్క వాక్యమే సత్యము జీవమై ఉన్నది. Lord, I pray that you will bless your people and meet their heart's desire. అలాగనే ప్రభువా, ఈ రాత్రికాల సమయములో మీ పిల్లలను మీరు దీవించి వారు కలిగి ఉన్న సమస్తమైనటువంటి అవసరతలను మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. May you visit us in a special way. మరి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గముగా మీరు మమ్మల్ని దర్శిస్తారని నేను అనుకుంటున్నాను. We thank you and we bless your holy name. ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాము. In Jesus Christ's name we pray. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. And all the saints said amen. అరే పరిశుద్ధులందరూ ఆమేనని చెప్పగలరా? God bless you tonight. ఈ రాత్రికాల సమయములో దేవుడు మీ అందరిని దీవించును గాక. And once again, indeed a great privilege to be with you saints. మరి ఈ రాత్రికాల సమయములో మరొకసారి పరిశుద్ధులైనటువంటి మీ అందరి ఎదుట ఉండుట ఇది ధన్యత అని నేను భావిస్తున్నాను. I'd like to thank God for this wonderful opportunity. మరి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. Also, I'd like to thank my precious brother, Jay Kumar. అలాగనే మన ప్రశస్తమైనటువంటి సహోదరుడు జై కుమార్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. Dear family and all the saints. అలాగనే ఆయన యొక్క కుటుంబమునకును ఆయన పరిశుద్ధులందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. May God bless each one of you. మీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. For your love and your kindness and hospitality. మరి మీరు చూపించినటువంటి ప్రేమ, మీరు చూపించిన దయ, అలాగనే మీరు చూపించినటువంటి మీరిచ్చిన ఆతిథ్యమునకై మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. It's always like a coming back to home. మరి ఇది ఎలాగుంటుందంటే మీ ముందుకు రావటం నేనేదో తిరిగి ఇంటికి వచ్చినట్లుగా ఆ భావనను నాకు కలుగజేస్తా ఉంటది ఎప్పుడు కూడా. Really appreciate every one of you. మీ అందరినీ కూడా నిజముగా నేను అభినందిస్తున్నాను. I salute every man of God that is standing here. అలాగనే ఇక్కడ నిలవబడి ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవజనుడికి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. I give my respect and honor to everyone. మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా నా అత్యంతమైనటువంటి మర్యాదను నేను వారికి కనబరుస్తున్నాను. Amen. God bless you all. మరి దేవుడు మీ అందరినీ దీవించును గాక. I believe you are all ready with an open heart to receive God's మరి word. మీ అందరూ కూడా మీ యొక్క హృదయాలను తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. We would turn our Bibles to the book of 1 Samuel chapter 3. మరి మనందరము కూడా మొదటి సమూయేలు గ్రంథము లోనికి మనం తిరుగుదాము. 3వ అధ్యాయము. And we would like to read verse 1 and 2. మరి మొదటి 2 వచనాలను మనం చదువుకుందాము. And then you can take your seats there. మరి ఆ 2 వచనాలు చదివిన తరువాత మీరు మీ స్థలములో మీరు కూర్చునవచ్చును. Verse 1 says like this. మరి బైబిల్ గ్రంథములో సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం మొదటి వచనము ఇలాగ చెప్పబడతా ఉంది. And the child Samuel ministered unto the Lord before Eli, and the word of the Lord was precious in those days. There was no open vision. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగను. Did you read the whole second verse also? Anyhow, may the Lord bless the reading of His word. చదవబడినటువంటి వాక్యమును దేవుడు దీవించును గాక. Thank you very much. You may please take a మరి మీ seat. అందరికి కూడా కృతజ్ఞతలు. మీ స్థలాల్లో మీరు కూర్చొనవచ్చు. I'd like to thank the musicians and the singers. మరి అలాగనే ఇక్కడ పాటలు పాడినటువంటి వారిని, అలాగనే ఆ పాటలకు చక్కగా సంగీతాన్ని అందించినటువంటి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. May God bless you. మరి దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. You know the story of Samuel. మరి సమూయేలు యొక్క కథ మీ అందరికీ తెలుసు.
He was the answer to the prayer of his mother. మరి తన తల్లి చేసినటువంటి ప్రార్థనకు సమాధానమే సమూయేలు. And we can see the burden of her heart in chapter 1 and chapter 2. మరి ఆమె హృదయములో ఉన్నటువంటి ఆ భారమును మనము మొదటి 2 అధ్యాయాల్లో చూడగలం. And she was praying and sobbing in the presence of God. మరి దేవుని యొక్క సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తూ ఆమె రోదిస్తూ తన ప్రార్థనను దేవునికి తెలియజేస్తా ఉంది. And everyone was enjoying the feast. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ విందులలో ఆనందిస్తూ ఉన్నప్పుడు She was fasting in the presence of God. ఆమె దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్లి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థిస్తుంది. That God would hear our prayer. ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని ఆమె ప్రార్థిస్తా ఉంది. She was also misunderstood by the priest. అలాగనే ఆమె ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకుడి చేత తప్పుగా అర్థం చేసుకొనబడింది. Eli thought that she was drunk. ఏలి ఏమనుకున్నాడంటే ఆమె ప్రార్థన చేస్తూ రోదిస్తూ ఉన్నప్పుడు ఆమె ఏదో కొత్త మద్యము తాగింది అని అనుకున్నాడు. But she said, "No, my Lord, I have not drunk, but I am pouring my heavy heart before the లేదయ్యా, Lord." నేను మద్యము సేవించలేదు గాని నేను ఏడుస్తూ నా హృదయంలో ఉన్నటువంటి భారానంతటిని కూడా నా దేవుని ఎదుట నేను కుమ్మరిస్తున్నానని చెప్పింది ఆవిడ. Praise the Lord. దేవుడు నామానికి మహిమ. And God heard her prayer. మరి దేవుడు ఆమె యొక్క ప్రార్థనను ఆలకించాడు. As she promised to God, మరి దేవుడికి ఆమె ప్రమాణము చేసినట్లుగా I would like you to notice something. మరి దీన్ని ఇక్కడ మీరు గమనించాలని నేను కోరుతున్నాను. She was asking for a male child. ఆమె ఒక మగ పిల్లాడి కోసం దేవుణ్ణి వేడుకుంటుంది. Praise the Lord. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. And she asked the Lord for the mercy upon her life. మరి ఆమె జీవితం మీద దేవుని యొక్క కృప కొరకు ఆమె వేడుకుంటుంది అక్కడ. And she said, "Please don't forget your handmaid, ప్రభువా, నీ యొక్క దాసురాలను మీరు మర్చిపోవద్దు. but will give unto thine handmaid a man child." మరి నా గర్భవాసమున ఒక మగ పిల్లాడిని మీరు నాకు బహుమానముగా ఇవ్వండి అని కోరుకుంది. My sisters, tonight, if you need children, నా సహోదరులు ఈ రోజు మీకు పిల్లలు కావాలి అని అనుకున్నట్లయితే, your husband and wife, if you want children to be born in your marriage మరి life, ఎవరైనా భార్యాభర్తలు ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా సరే మా జీవితాల్లో కూడా మేము ఒక శిశువును కలిగి ఉండాలి అని మీరు ఆశను కలిగి ఉన్నట్లయితే, you tell God what you want. మరి మీరు దేవుడికి చెప్పండి మీకు ఏది కావాలో. Just like this Hannah prayed. మరి ఈ అన్న ఏ విధంగా ప్రార్థన చేసిందో ఆ విధంగా మీరు కూడా దేవునికి తెలియచేయండి మీ Tell him విన్నపమును. if you want a boy or a girl. మీకు మగ పిల్లవాడు కావాలో లేక ఒక ఆడబిడ్డ కావాలో మీకు ఏది కావాలో దేవుణ్ణి అడగండి. And God will give it to you. ఖచ్చితంగా దేవుడు దానిని మీకు అనుగ్రహిస్తాడు. I have seen that in my life. నా జీవితంలో నేను దానిని చూసి ఉన్నాను. One day I was preaching about perfect faith. ఒక రోజు నేను పరిపూర్ణమైనటువంటి విశ్వాసం అనే అంశం మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. And there was a couple in our church. మరి మా సంఘములో ఒక భార్య భర్తలు ఉన్నారండి. They were in great trouble వారు చాలా సమస్యలో ఉన్నారు. because she couldn't bear children. ఎందుకంటే ఆమె గర్భవాసము మూసుకుపోయబడి ఉంది, పిల్లలను కనలేని స్థితిలో ఉంది ఆవిడ. The brother's parents, they wanted him to get married to another woman. మరి ఆ చిన్నదాని యొక్క భర్త మరి ఆ భర్త యొక్క తల్లిదండ్రులు ఆయనకు మరొక పెళ్లి చేయాలనుకుంటున్నారు. And he was not willing. కానీ ఆయన పెళ్లి చేసుకోవడానికి ఇష్టంగా లేడు. But as they were hearing this message, మరి ఈ యొక్క వర్తమానమును వారు వింటూ ఉండగా, and I told the same thing that I told you tonight. మరి ఈ రోజు రాత్రి నేను మీకు ఏదైతే చెప్పానో అదే మాటను ఆ భార్య భర్తలిద్దరికి చెప్పాను. Be specific to God. మరి దేవునికి ఒక నిశ్చయతను మీరు కలిగి ఉండండి. Specify him. పిల్లలు అడగకుండా మీకు ఏది కావాలో అది అడగండి. ప్రభువా, నాకు బాబు కావాలి, లేదా నాకు పాప నీవు. తేటగా, స్పష్టంగా, క్లియర్గా దేవునికి చెప్పండి. అర్థమవుతుందా? దేవుడు తప్పకుండా ప్రార్థన వింటాడు. We must be specific. ఖచ్చితంగా మనం ఒక స్పష్టతను ఇవాళ కలిగి ఉండాలి. My father prayed like that. మా తండ్రి గారు కూడా అలాగనే ప్రార్థన చేశాడు. Lord, if you give me a boy, ప్రభువా, నువ్వు నాకు ఒక బాలుని ఇవ్వు, and you give me children, నాకు పిల్లలను ఇవ్వు, I will give them back to you. వారి మరలా తిరిగి నీకే సమర్పిస్తాను అన్నాడు ఆయన. So that me and my brother, we both are preachers. ఆ తర్వాత నేను నా తమ్ముడు ఇద్దరు కూడా ప్రసంగికులమేనండి. We serve God. మేము దేవుణ్ణి సేవిస్తున్నాము. My father kept his promise. నా తండ్రి తన ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు అక్కడ. My sister is a pastor
pastor's wife. అలాగనే నా యొక్క సహోదరి చూసుకుంటే ఒక పాస్టర్ గారి భార్య ఆమె. They serve the living God. వారు కూడా సజీవమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. Mine is a preacher's family. మరి మా యొక్క కుటుంబ నేపథ్యాన్ని చూసుకుంటే మాదొక బోధకుల కుటుంబం మాది. My brothers, my sisters, సహోదరి సహోదరులారా, be specific when you talk to God. మీరు దేవుడితో మాట్లాడేటప్పుడు ఒక స్పష్టతను మీరు కలిగి మాట్లాడండి. So God heard the prayer of this woman. మరి ఇక్కడ దేవుడు ఈ స్త్రీ యొక్క ప్రార్థనను విన్నాడు. And he not only gave her the man child. మరి అలాగనే ఆమెకు కేవలము ఒక బాలుణ్ణి మాత్రమే దేవుడు అనుగ్రహించలేదులే గాని, Praise the Lord. దేవుడు నామానికి మహిమ, But he gave her a prophet. మరి ఒక ప్రవక్తను ఆమెకు అనుగ్రహించాడు దేవుడు. He was a prophet to the nation of Israel. మరి ఇశ్రాయేలు రాజ్యమునకు ఆయన ఒక ప్రవక్త. Praise the Lord. దేవుడు నామానికి మహిమ. If you can pray like that, మీరు గనక ఆ విధంగా ప్రార్థించినట్లయితే maybe a servant of God will be born in your ఏమో womb. దేవుని యొక్క సేవకుడే మీ యొక్క గర్భవాసమున జన్మించవచ్చు. Praise the Lord. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. My God is still able to do what you can pray. మరి నా దేవుడు ఎలాంటి వాడంటే మీరు ప్రార్థించిన దాని అనుసారంగానే ఆయన మీకు అనుగ్రహించగలడు. And Hannah, when Samuel was born, మరి అప్పుడు సమూయేలు జన్మించినప్పుడు she kept the promise. మరి ఆమె తన చేసినటువంటి వాగ్దానమును నిలబెట్టుకుంది. Because he said, I will give him back to your service. నేను మరలా నా కుమారుడు జన్మించినట్లయితే నా కుమారుడిని తిరిగి మీ చేతులకు అప్పగిస్తానని వాగ్దానం చేసింది ఆవిడ. My brothers, my నా sisters, సహోదరి సహోదరులారా, when he was born, మరి ఆయన జన్మించినప్పుడు Elkanah came to her. ఎల్కానా దగ్గరకు వచ్చాడు, ఆమె దగ్గరకు. Let's go to the temple. మనం కలిసి దేవాలయముకు వెళదామన్నాడు. Because this is the time of the year we must sacrifice unto the Lord. ఎందుకంటే మరి ఈ సంవత్సరమునే మనం మన శిశువుని దేవుడికి అర్పణగా ఇవ్వాలి. He said, this is the time of the year we must give sacrifice unto the Lord. మరి ఈ సంవత్సరములోనే ఈ సమయంలోనే మనం మన దేవునికి అర్పణలు అర్పించాలి. But you know what Hannah said? కానీ అన్న ఏం చెప్పిందో తెలుసా? He said, you go ahead. నువ్వు వెళ్ళి, I will not come to the temple until my son is weaned of the milk. మరి నా యొక్క బిడ్డ పాలు మరిచేంత వరకు కూడా నేను ఆలయానికి రాను అని చెప్పింది. Once he is weaned off, కానీ ఒక్కసారిగా ఆ బాలుడు పాలు విడిచిన తర్వాత, then I will take him to the temple. అప్పుడు నేను ఆ శిశువుతో పాటుగా ఆలయానికి తీసుకొని వస్తాను. And I will take the sacrifice unto the Lord. అప్పుడు నేను నా అర్పణను దేవుడికి అర్పిస్తాను. So that my son would be in the temple in the presence of God forever. అప్పుడు నా కుమారుడు ఆలయములోని నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాడని చెప్పింది ఆవిడ. Forever my son will be in the presence of God. నిత్యము నా యొక్క కుమారుడు దేవుని సన్నిధిలో పెరుగుతాడు అని చెప్పింది. Praise the Lord. దేవుడి Hallelujah. నామానికి మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. That's how our desire should be today. అలాగనే మనమేమో మన కోరికను కలిగి ఉండాలి. For our children, మన పిల్లల పట్ల అలాంటి కోరికనే మనము కలిగి ఉండాలి. that they may dwell in the presence of God forever. మరి వారు దేవుని యొక్క సన్నిధిలో నివసించినట్లుగా, నిత్యము నివసించినట్లుగా అలాంటి ఒక కోరికను మనము కలిగి ఉండాలి. And her husband said, whatever seemeth good in your eyes, do it. మరి ఆమె భర్త కూడా ఏమి చెప్పాడంటే, నీ యొక్క దృష్టికి ఏది మంచిది అనిపిస్తుందో దాన్ని నేను జరిగించు అన్నాడు. She took 3 bullocks and different animals to sacrifice unto the Lord. మరి ఆమె 3 ఎద్దులను తీసుకొని మరి దేవునికి అర్పణగా ఆమె తీసుకువెళ్ళింది. Praise the Lord. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. We don't have time to go into all those things. మరి ఈ సంగతులన్నిటి గుండా వెళ్ళడానికి మనకు సమయం లేదు ఇక్కడ. My subject tonight is hearing the voice of God. మరి ఈ రోజున అంశం ఏంటంటే దేవుని యొక్క స్వరమును వినుట. The voice of the hour. ఈ గడియ యొక్క స్వరమును వినుట. And when Samuel was weaned off, మరి సమూయేలు పాలు విడిచిన తర్వాత he was brought to the temple. మరి అతడు ఆలయములోనికి తీసుకురాబడ్డాడు. And he was cleaning and doing services into the temple of మరి అక్కడ God. ఆలయములో దేవునికి పరిచారము చేస్తూ ఉన్నాడు, ఆలయాన్ని శుభ్రపరుస్తూ ఉన్నాడు. Because ఎందుకంటే one thing we noticed there, ఒక సంగతిని మనం అక్కడ గమనిస్తాము. the light in the temple was gone off. మరి ఆ యొక్క ఆలయములో ఉన్నటువంటి వెలుగు ఆరిపోయిందండి. According to the book of Exodus and the book of Leviticus, మరి నిర్గమకాండం ప్రకారము, లేవి కాండం ప్రకారము that light must be burned, or it should be burning all the time. మరి ఆ బలిపీఠము మీద ఆ యొక్క అగ్ని నిత్యము మండుచూ ఉండాలి. But the light is gone off here. కానీ ఇక్కడ గనక మనం చూస్తే ఆ బలిపీఠము మీద ఆ యొక్క అగ్ని ఆరిపోయి ఉంది. A very bad sign. మరి చాలా చెడ్డ సూచన అది. And this is the time Samuel entered into the మరి temple. ఈ సమయంలోనే సమూయేలు ఆలయములోనికి ప్రవేశించాడు. Eli was a great big man మరి ఏలియా చాలా భారీ దేహము కలిగినటువంటి మనిషి. and stricken in age. మరి అతను వయసు పైబడినటువంటి వృద్ధ స్థితిలో ఉన్నాడు. And his eyes was going dim. మరి అతని చూపు మందగించింది. That shows the situation, the same time we are living today. మరి ఈ రోజును గనక మనం చూస్తే ఏలియా యొక్క స్థితినే మనము కూడా కలిగి ఉన్నట్లుగా
కనిపిస్తుంది. This age ఈ especially. యొక్క కాలము ప్రత్యేకించి చూస్తే Not only the eyes have become dim, మరి అతని కళ్ళు మాత్రమే మందగించలేదు, but the eyes of the age, the Laodicean age, is blind. మరి ఈ యొక్క లవోదికే సంఘ కాలమును గనక మనం చూస్తే ఇది కూడా గ్రుడ్డిది అని చెప్పబడుతుంది. Not going dim, but it's blind. అది మరి ఈ యొక్క కాలమును గనక చూస్తే కేవలం చూపు మందగించడం కాదు గాని పరిపూర్ణంగా గుడ్డిదని రాయబడింది. But Eli's sight was going dim. కానీ ఏలియా యొక్క దృష్టి చూస్తే అది మందగించిందండి. And there was another problem there. అక్కడ ఇంకొక సమస్య ఉంది. The word of the Lord was precious in those days. మరి ఆ దినములలో దేవుని యొక్క వాక్కు అది అరుదు అని రాయబడింది. And there was no open vision. మరి అక్కడ బాహాటముగా దేవుని యొక్క దర్శనములు లేవు. Oh, that's a sad part. మరి అది చాలా బాధాకరం అండి. Where there is no vision, మరి దేవుని యొక్క దర్శనము లేనప్పుడు the Bible says the people perish. అక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రజలు నశించిపోతారు అని. That's why we must have vision. అందు నిమిత్తమే మనం ఒక దైవ దర్శనాన్ని కలిగి ఉండాలి. Our prophet explains what is that vision మరి mean. ఆ యొక్క దర్శనం అంటే ఏమిటో మన ప్రవక్త స్పష్టంగా మరి వివరిస్తున్నారండి. At this time, మరి ఈ సమయంలోనే Samuel was ministering unto the Lord before Eli. మరి సమూయేలు ఏలీ యాజకుడిగా ఉన్న దినములలో సమూయేలు దేవునికి పరిచారము చేస్తా ఉన్నాడు. And the Lord called Samuel, మరి ప్రభువు సమూయేలుని పిలిచాడు. and he answered, "Here am I." మరి సమూయేలు తిరిగి ఏమని స్పందించాడంటే ప్రభువా నీ దాసుడను నేను ఉన్నాను అని చెప్పాడు. But before this, కానీ దీనికంటే ముందుగా the Lord called him thrice. మరి ప్రభువు 3 సార్లు సమూయేలుని పిలిచాడు. You went to Eli thinking he called మరి him. బహుశా ఏలియాను నన్ను పిలిచాడేమో అని ఏలీ దగ్గరకు వెళ్ళాడండి There సమూయేలు. was Eli in the temple, మరి ఏలియా ఆలయంలోనే ఉన్నాడు, and there was Samuel in the temple. అక్కడ సమూయేలు కూడా ఆలయంలోనే ఉన్నాడు. But the thing of it, కానీ ఇక్కడ విషయం ఏంటంటే the voice of the Lord మరి ప్రభువు యొక్క స్వరము was heard by Samuel. మరి కేవలము సమూయేలుకు మాత్రమే వినబడింది. But Eli couldn't hear the voice of కానీ God. ఏలియాను చూస్తే ఏలీ దేవుని యొక్క స్వరము వినలేకుండా ఉన్నాడు అక్కడ. He was the priest of God, of కానీ మనం course. చూస్తే ఏలీ ఆ యొక్క ఆలయానికి యాజకుడిగా ఉన్నాడు. And God was speaking to Samuel. మరి ఇక్కడ దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. Samuel began to grow. మరి సమూయేలు ఆ యొక్క స్వరానికి స్పందిస్తా ఉన్నాడు. Begin to grow. మరి సమూయేలు అక్కడ దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. It's there in the 19th verse in the notes. And Samuel grew, and the Lord was with him. మరి సమూయేలు ఎదుగుతూ ఉన్నాడు, దేవుడు అతనితోనే ఉన్నాడు. And did let nothing of his words fall to the మరి ground. సమూయేలు పలికిన ఏ మాట కూడా అది తప్పిపోలేదు. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును What గాక. honor this little child మరి had ఈ from the చిన్న Lord. పిల్లవాడు దేవుని దగ్గర నుంచి ఎంత ఘనతను కలిగి ఉన్నాడండి. My precious brothers and sisters, నా సహోదరి సహోదరులారా, he was ministering in the presence of మరి God. దేవుని యొక్క సన్నిధిలో అతను పరిచారం చేస్తా He ఉన్నాడు. could hear the voice of మరి God. దేవుని యొక్క స్వరమును అతను వినగలుగుతున్నాడు. I don't know how many people of us today మరి ఈ రోజు రాత్రికాల సమయంలో ఎంతమంది ప్రజలు who are ministering in the temples of God, మరి దేవుని యొక్క ఆలయంలో ఎంతమంది పరిచారం చేస్తున్నారు నాకు or తెలియదు కానీ who are claimed to be in the ministry. మరి ఈ యొక్క పరిచర్యలో ఎంతమంది భాగస్థులై ఉన్నారో నాకు తెలియదు I కానీ don't know how many people are able to hear the voice of God. మరి నాకు తెలియనటువంటి విషయం ఏంటంటే ఎంతమంది దేవుని యొక్క స్వరమును వినగలుగుతున్నారో నాకు తెలియదండి. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. But Samuel was listening to the voice of God. కానీ సమూయేలును చూస్తే సమూయేలు దేవుని యొక్క స్వరమును వినగలుగుతున్నాడు. It is a very outstanding time. మరి అది చాలా అసాధారణమైనటువంటి సమయం అండి. And we realize that we are speaking from in the scripture. మనం గ్రహిస్తున్నాము, మనం లేఖనముల గుండా మాట్లాడుతున్నాము. And it said there was no open vision. మరి లేఖనం ఏం చెప్తుందంటే ఒక బాహాటమైనటువంటి ఒక దర్శనము లేదు. It is in the day of Samuel, మరి సమూయేలు దినములలో where there was no vision, ఎక్కడైతే దర్శనం ఉండదో and the people perish. అక్కడ ప్రజలు నాశనం అవుతారు. We must have a vision. ఖచ్చితంగా మనం ఒక దర్శనమును కలిగి ఉండాలి. And the vision comes to the prophet. మరి దైవ దర్శనములు అనేవి ప్రవక్తల యొద్దకు వస్తాయండి. And what is the vision? మరి దర్శనం అంటే ఏమిటి? It's the word of the Lord spoken to them. మరి ప్రవక్తల యొద్దకు వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యమే దైవ దర్శనము. I will speak one more time. మరొకసారి నేను దీన్ని పలుకుతానండి. What is a vision? మరి దర్శనం అంటే ఏమిటి? It comes to the prophet. ప్రవక్తల యొద్దకు వచ్చినటువంటి దర్శనం ఏమిటి? And it's the word of the Lord spoken to them. ప్రవక్తలతో
పలుకబడిన దేవుని మాటయే దర్శనము. Here Eli was not a prophet, మరి ఏలియా ఇక్కడ ప్రవక్త కాదు, but Eli was a priest. మరి ఏలియా ఇక్కడ ఒక యాజకుడిగా ఉన్నాడు. And he was old and stricken in age. మరి అతను వయసు పైబడిన వాడిగా ఉన్నాడు. And his eyes was gone అతని dim. చూపు మందగించి ఉన్నది. And he could not get around. అతను చుట్టుపక్కల ఉన్న దాన్ని చూడలేకుండా ఉన్నాడు. And he had begun to let the work of the Lord go undone. మరి అతను దేవుని యొక్క పనిని నిర్లక్ష్యము చేస్తూ వచ్చాడు. He couldn't serve the Lord దేవుణ్ణి పరిచారము చేయలేకుండా ఉన్నాడు. because of his great big body. అతను చాలా కలిగి ఉన్నటువంటి ఆ భారీ దేహము కలిగి ఉన్నందున దేవుని యొక్క పనిని జరిగించలేకుండా ఉన్నాడు. My precious brothers and sisters, నా ప్రశస్తమైనటువంటి సహోదరి సహోదరులారా, that's something it is like today. మరి ఈ రోజు ఉండినట్లుగానే ఉండింది ఆ రోజు కూడా. Oh, I think about the church and the denomination. మరి సంఘము గురించి, సంస్థల గురించి. Oh, they are in the fields for so long. మరి వారు రంగం మీద చాలా కాలం నుండే ఉన్నారు. Big denominations, చాలా పెద్ద సంస్థలు, big organizations. చాలా పెద్ద శాఖలు. But you know what? మీకు తెలుసా ఏమిటో? Being so long on the field, వారు చాలా కాలము నుంచి ఈ యొక్క రంగము మీదనే ఉన్నారు. they are beginning to get relaxed. వారు దేవుని యొక్క పని పట్ల నిర్లక్ష్య ధోరణిని కలిగి The ఉన్నారు. work of the Lord is being left undone. మరి దేవుని యొక్క పని అనేది నిర్లక్ష్యం చేయబడతా ఉంది. Sometimes it happens with us also. కొన్నిసార్లు మన వైఖరి కూడా అలాగనే ఉంటుంది. We take the work of God and put it in a second place. మనము దేవుని యొక్క కార్యమును తీసుకొని రెండవ స్థానంలో దాన్ని పెడతాం. When it comes to preach the truth, మనము సత్య విషయాన్ని బోధించవలసి వచ్చినప్పుడు, because the church itself has become dim-sighted. ఎందుకంటే సంఘము తనకు తానుగానే మంద దృష్టిని కలిగి ఉన్నది. And we need ఈ today రోజు మనకు కావాల్సింది ఏమిటంటే that the voice of God should speak amongst us. దేవుని యొక్క స్వరము మన మధ్యలో మాట్లాడగలగాలి. It must speak to us అది today. మనతో తిరిగి మాట్లాడగలగాలి. Why? ఎందుకు? To bring us back to God. మనను మరలా తిరిగి దేవుని యొద్దకు తీసుకురావడానికి. It's very important అది today చాలా ప్రాముఖ్యమైన ఈ రోజున that the voice of God must speak to us. దేవుని యొక్క స్వరము మనతో మాట్లాడాలి. Hallelujah. హల్లెలూయా. Can you say amen? ఆమేనని మీరు చెప్పగలరా? Eli had laid down మరి ఏలియా అక్కడ పరుండి ఉన్నాడు. and he had no open vision from the Lord. అతనికి దేవుని దగ్గర నుంచి ఒక దర్శనము లేడు. It was a great need. కానీ అది చాలా అవసరమండి. But God promised to meet the need of the hour. మరి ఆ గడియకు సంబంధించినటువంటి అవసరతను దేవుడు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశాడు. He always meets the need of the hour. మరి ఖచ్చితంగా ఆ గడియకు కావాల్సిన ప్రతి ఒక్క అవసరతను దేవుడు సమకూరుస్తాడు. When God sees a need, మరి దేవుడు ఒక అవసరతను అక్కడ ఉన్నదని చూసినప్పుడు he will never keep quiet. ఖచ్చితంగా దేవుడు అక్కడ మౌని అయి ఉండడు. So in that case, కానీ ఆ యొక్క స్థితిలో God was looking for a man. దేవుడు అక్కడ ఒక మనిషి కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. On the other hand, ఇంకొక పక్క a woman also was looking for a man. అక్కడ ఒక స్త్రీ కూడా ఒక పురుషుడి కోసం ఎదురు చూస్తా ఉంది. And God said, what a time. మరి దేవుడు చెప్తాడు ఎలాంటి సమయం అండి ఇది? When a woman is speaking a right word in a right time. మరి ఒక స్త్రీ సరైన సమయంలో సరైన మాటను పలుకుతుంది అక్కడ. Can you say amen? మీరు ఆమేనని చెప్పగలరా? Hannah, she was praying for a man మరి child. ఆయన అక్కడ ఒక బాలుడి కోసం ప్రార్థన చేస్తా ఉంది. And God was looking for that man మరి దేవుడు కూడా ఆ యొక్క మగ పురుషుడి కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. who could stand boldly, మరి ఒక ధైర్యం కలిగి నిలబడేటువంటి ఒక వ్యక్తి who కోసం, could speak the truth, మరి సత్యమును సత్యంగా మాట్లాడేటువంటి ఒక who వ్యక్తి could కోసం, serve him, మరి ఆయన సేవించేటువంటి వ్యక్తి కోసం, who could let that fire burn in the temple. మరి అక్కడ నిత్యము ఆలయములో ఆ యొక్క అగ్నిని రాజబెట్టేటువంటి పురుషుడి కోసం. Praise God. దేవుని నామమునకు మహిమ. That's the reason God heard the prayer of Hannah. మరి ఆ కారణమును బట్టి ఆనా యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించాడు అక్కడ. Gave her a man మరి child. ఆమెకు ఒక మగ పురుషుని అనుగ్రహించాడు. She was faithful. మరి ఆమె విశ్వాసపాత్రురాలిగా She ఉంది. was honest. ఆమె నిజాయితీగా ఉంది. Are you listening, sisters and brothers? సహోదరి సహోదరులారా, మీరు వింటున్నారా? Can you say మీరు amen? ఆమేనని చెప్పగలరా? I can't understand why people keep their mouth shut. మరి నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు ఇలాంటి సంగతులు విన్నప్పుడు ప్రజలు మౌనంగా ఉంటారు? When the preaching of the word is going మరి on, దేవుని యొక్క వాక్యం బోధించబడతా ఉన్నప్పుడు I've been taught to back that word by amen. మనము ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమునకు ఆమేనని స్పందించాలి. Amen. ఆమేన్. I would say amen to every నేను word. ఖచ్చితంగా దేవుని యొక్క ప్రతి ఒక్క మాటకు ఆమేనని చెప్తాను. Hannah was praying the right prayer. ఆమె అక్కడ సరైనటువంటి ప్రార్థన ప్రార్థిస్తుంది. Because in the days of Samuel, ఎందుకంటే సమయాల దినాల్లో there was no open vision. అక్కడ బాహాటమైనటువంటి దర్శనం లేదు. The word of the Lord was precious. ఎందుకంటే అక్కడ ఆ యొక్క కాలంలో దేవుని యొక్క దర్శనం అరుదు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. God was looking for a man. దేవుడు ఒక పురుషుడి కోసం ఎదురు చూస్తున్నాడు. And a woman was praying for a man అలాగనే ఒక child. స్త్రీ కూడా అక్కడ బాలుడి కోసం ఎదురు చూస్తా ఉంది. God not only gave her a man child, దేవుడు కేవలము ఆ యొక్క స్త్రీకి ఒక బాలుడిని మాత్రమే అనుగ్రహించలేదు గాని gave her a prophet, అక్కడ ఒక ప్రవక్తను అనుగ్రహించాడు. anointed his life.
life మరి ఆయన యొక్క జీవము పెట్టి అక్కడ ఆయన అభిషేకించాడు. with the power of God. దేవుని యొక్క శక్తితో అభిషేకించాడు. Hallelujah. హల్లెలూయా. We need the voice of God ఈ today రోజు మనకు దేవుని యొక్క స్వరం అవసరం అండి. to meet the need of the hour, ఆ యొక్క గడియకు సంబంధించిన అవసరతను సమకూర్చడానికి దేవుని to యొక్క meet స్వరము the కావాలి. time that we are living in. మనము జీవిస్తున్నటువంటి ఆ సమయమును ఎదుర్కోవడానికి మనకు దేవుని స్వరము God కావాలి. saw దేవుడు దాన్ని చూశాడు. that it was a right time ఇదే సరైన సమయం అని దేవుడు చూశాడు. that a man child should be born. ఒక మగ శిశువు జన్మించాలని దేవుడు చూశాడు. And he was born in a little cabin house. మరి ఒక చిన్న గుడారములో ఆయన జన్మించాడండి. Cabin, a small ఒక cabin, చిన్న చెక్క ఇంట్లో జన్మించాడండి. a wooden cabin, ఒక చెక్క గుడారములో జన్మించాడు. a small cabin, ఒక చిన్న చెక్క గదిలో జన్మించాడు. to the poor family. ఒక పేద కుటుంబంలో జన్మించాడు. Hallelujah. హల్లెలూయా. They were not even a Christian. వారు క్రైస్తవులు కూడా కాదండి. They were not believers. వారు విశ్వాసులు కాదు. But God in his foreknowledge, కానీ దేవుడు ఆయన యొక్క ముందు జ్ఞానమును బట్టి, through the predestination, మరి ముందు నిర్ణయాన్ని బట్టి he saw the time. ఆయన సమయాన్ని చూశాడు. He had to meet the need. ఖచ్చితంగా ఆ సమయమునకు కావాల్సిన అవసరతను సమకూర్చబడాలని And a దేవుడు man చూశాడు. child was born. ఖచ్చితంగా ఒక మగ శిశువు జన్మించాలని చూశాడు ఆయన. And the parents named him William Marion Branham. మరి ఆ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క శిశువుకు విలియం మ్యారియన్ బ్రెన్నమ్ అని నామకరణం చేశారు. The time he was born, ఆయన పుట్టినటువంటి సమయాన్ని చూస్తే the pillar of fire came on him. ఆ యొక్క అగ్ని స్తంభం ఆయన మీదకి వచ్చింది. It stood upon him 48 hours. మరి 48 గంటల పాటు ఆ యొక్క అగ్ని స్తంభం ఆ శిశువు మీద నిలబడి ఉంది. Hundreds of people witnessed that. వందల మంది ప్రజలు దానికి సాక్షులుగా ఉన్నారు. Because God knew ఎందుకంటే దేవుడు ఎరిగి ఉన్నాడు. it was the need of the hour. అక్కడ ఆ సమయంలో ఆయన అవసరమని దేవుడు ఎరిగి The ఉన్నాడు. people needed the word. ప్రజలు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం అనే అవసరతను కలిగి The word ఉన్నారని was ఎరిగారు. precious. ఎందుకంటే వాక్యం అరుదుగా ఉన్నది. The vision was necessary. ఎందుకంటే దర్శనం అక్కడ అవసరమై ఉన్నది. That's why the prophet was born. అందు నిమిత్తమే ప్రవక్త జన్మించాడు అక్కడ. He was pleased by this man. మరి ఈ యొక్క మనుషుని చేత దేవుడు సంతోషపరచబడ్డాడు. How much? ఎంతగా? That he came down. ఆయన స్వయంగా దిగి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. And he was willing to take a picture with him. మరి ఆ ప్రవక్తతో దేవుడు ఫోటో తీసుకోవాలని ఇష్టపడ్డాడండి. That's what we see in this picture అందు here. నిమిత్తమే ఇక్కడ చిత్రాన్ని మనం చూస్తున్నాం. The pillar of ఆ fire యొక్క అగ్ని స్తంభము that walked with Israel. ఆ యొక్క ఇశ్రాయేలీయులతో నడిచినటువంటి అగ్ని స్తంభము. The same pillar of fire. అదే అగ్ని స్తంభము. The same Lord Jesus అదే ప్రభువైన యేసుక్రీస్తు came down in our century. మన యొక్క యుగములో కూడా దిగి వచ్చాడు. And he photographed himself. మరి తనను తాను ఫోటోలో బంధించుకున్నాడు ఆయన. Hallelujah. హల్లెలూయా. When George L. Lacey certified మరి జార్జ్ లాసీ దాన్ని సర్టిఫై చేసినప్పుడు that it was not a psychology. ఓ ఇదేదో సైకాలజీ కాదండి, ఇది మానసిక శాస్త్రము కాదు అన్నాడు. That pillar of fire, that fire was there. అది నిజముగా అక్కడ అగ్ని ఉన్నది అని ఆయన Because the నిర్ధారణ చేశాడు. Because the eye of the camera cannot pick up ఎందుకంటే psychology. కెమెరా యొక్క కన్ను మానసిక శాస్త్రాన్ని బంధించలేదు. Hallelujah. హల్లెలూయా. My brothers, my నా sisters, సహోదరులారా, we never knew what was the pillar of మరి fire. అగ్ని స్తంభం ఏమిటో మనం ఎప్పుడు ఎరిగిలేమండి. We never seen pillar of cloud. ఎందుకంటే మనము మేఘ స్తంభాన్ని ఎప్పుడు చూడలేదు. But in this end time, కానీ ఈ యొక్క అంత్యకాలములో hallelujah, హల్లెలూయా, God showed us the pillar of cloud. దేవుడు మనకు అగ్ని స్తంభం ఏమిటో చూపించాడు. He showed us what pillar of fire means. అసలు అగ్ని స్తంభం ఏమిటో ఆయన చూపించాడు. Hallelujah. హల్లెలూయా. Can you say amen? మీరు ఆమేనని చెప్పగలరా? Let's give a clap offering. మరి దేవునికి మనం చప్పట్ల ద్వారా ఆరాధన చేద్దాం. God has left no place to doubt him. దేవుడు ఏ స్థలాన్ని కూడా మనము సందేహించలాగున విడిచిపెట్టలేదండి. The need of the hour has been met. ఈ యొక్క గడి యొక్క అవసరత సమకూర్చబడింది. The scripture is fulfilled right in front of our eyes. ఈ యొక్క లేఖనము మన కన్నుల ఎదుట నెరవేర్చబడింది. Praise the Lord. దేవుడా మనకు మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. We know what is pillar of cloud is. మనకు మేఘ స్తంభం అంటే ఏమిటో తెలుసండి. We know what pillar of fire is. అగ్ని స్తంభం అంటే ఏమిటో తెలుసు మనకు. When he stood up there ఆయన అక్కడ నిలబడినప్పుడు and he began to reveal the mysteries of seven seals. మరి 7 ముద్రల యొక్క మర్మాన్ని ఆయన విప్పుతున్నప్పుడు Praise the Lord. దేవుడా మనకు మహిమ కలుగును It గాక. was not him. అది ఆయన కాదు. The
one who opened the book ఆ యొక్క పుస్తకమును తెరిచింది ఎవరో తెలుసా? was the Lamb of God, అది దేవుని యొక్క గొర్రె పిల్ల. the bloody lamb. మరి ఆ యొక్క రక్తసిక్తమైన గొర్రె పిల్ల. Who was that lamb? ఆ యొక్క గొర్రె పిల్ల ఎవరు? Where did that blood shed? ఎక్కడ ఆ యొక్క రక్తం చిందబడింది? Blood was shed before the foundation of the world. ఆ యొక్క రక్తము జగత్తు పునాది వేయబడక ముందే చిందించబడింది. But he also brought it into reality. అది ఆయన నిజ జీవితంలోని కూడా తీసుకొచ్చాడండి. In 2025 years ago, 2025 సంవత్సరాల క్రితము a place called Calvary, మరి కల్వరి అనే స్థలములో he shed his blood ఆయన తన రక్తాన్ని చిందించాడు. and he gave his life for you and me. మరి నీ కోసం నా కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. Can you see how God is wonderful? మరి చూశారో, చూడగలుగుతున్నారు దేవుడు ఎంత అద్భుతమైన వాడు. He's more than able to meet the need of the hour. మరి ఆ యొక్క గడియకు కావాల్సిన అవసరతను సమకూర్చడానికంటే కూడా ఆయన అధికుడై ఉన్నాడండి. Can you see how wonderful he works? మరి ఆయన ఎంత అద్భుతంగా పని చేస్తున్నాడు మీరు చూస్తున్నారా? Can you imagine that? మీరు దాన్ని ఊహించగలుగుతున్నారా? You know, this prophet stood one day ఈ రోజు మీకు తెలుసా, ఈ ప్రవక్త ఒక రోజు నిలబడ్డాడు. and he was struggling with one word. మరి ఒక మాట దగ్గర ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. You will have what you say. మీరు నువ్వు ఏదైతే చెబుతావో దాన్ని నువ్వు పొందుకుంటావు అన్నాడు. This verse is in the book of Mark. ఇది మార్కు సువార్తలో ఉన్నది. Whatever you say, you will have it. మీరు ఏదైతే పలుకుతున్నా, మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అది మీకు కలిగి ఉంటారన్నాడు. And he said he couldn't preach on that word. మరి ఆ యొక్క మాటను పట్టుకొని ఆయన ప్రసంగించలేకపోయాడు. Now he said he was struggling how to speak this about this word. అసలు ఈ లేఖనాన్ని నేను ఎలాగ బోధించాలి అని ఆయన పోరాటం చేస్తా ఉన్నాడు. One day కానీ ఒక రోజు God came on the scene. దేవుడు రంగం మీదకి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. And he began to speak the word. ఆయన వాక్యమును మాట్లాడటం ప్రారంభించాడు. And the squirrels began to come. అక్కడ ఉడతలు రావడం ప్రారంభించాయి. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. God gave him 7 squirrels in 2 different places. మరి 2 వేరు స్థలాల్లో దేవుడు అతని ద్వారా 7 ఉడతలను కలుగజేశాడు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. He could speak life to the dead fish. మరి చనిపోయినటువంటి చేపకు ఆయన జీవాన్ని కలుగజేశాడు. And he could speak the word. అతను ఆ మాటను మాట్లాడగలడు. And he said, Sister Hattie, I give your children to you. మరి సహోదరుడా హ్యాటీ, నీ పిల్లలను నీకు అనుగ్రహిస్తున్నాను. Yeah. నీ సహోదరి బాగవటం నీకు అనుగ్రహిస్తున్నాను. He said, Sister Hattie, సహోదరి హ్యాటీ, I will give you your son. I'm giving you your children to you. She asked for the salvation of her sons. Okay. And said, I give them to you. మరి ఆమె తన కుమారుల యొక్క రక్షణను కోరుకుంది. మరి ఆయన అన్నాడు, అది నీకు అనుగ్రహించబడింది అన్నాడు. I could take time and explain you in a beautiful way. మరి నేను సమయాన్ని తీసుకొని ఇది చాలా అందంగా వివరించగలను. Because it's a beautiful story. ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన కథ. And he proved it that the word of God is the truth. మరి అది అక్కడ ఆయన ఏమి నిరూపించాడంటే దేవుని యొక్క ప్రతి మాట కూడా అది సత్యమని నిరూపించాడు. It worked on the animal kingdom. It worked. అది brother, ఇది అది హమ్ తీసేసేయండి. తర్వాత ఇది కొంచెం ఇటువైపు చెప్తే కొంచెం బాగా వెళ్ళిపోతుంది. చేప కొంచెం దిప్పరాడు కొంచెం. దాన్ని ఏమంటారు? What is it called? No. The sound. Echo. Echo. Right. Please remove the echo. తీసేసారండి. Thank you. కొంచెం ఎలా తిప్పండి. ఇది చాలా పెద్దగా ఉంది. ఇది పైకి పోతుంది అనుకుంటా. బ్రదర్కి వినపడట్లేదు. సార్, listen to this, very important. మీరు దీన్ని చాలా జాగ్రత్తగా వినాలి, చాలా ప్రాముఖ్యమైనది. I'm watching the time. నేను సమయాన్ని చూస్తున్నాను. But I want you to be attentive. కానీ మీరు చాలా ఏకాగ్రతను కలిగి ఉండాలని నేను కోరుతున్నా. This prophet stood up and he proved. ఈ యొక్క ప్రవక్త నిలబడి రుజువు చేశాడండి. If you can hear his voice. మీరు కనుక ఆయన స్వరమును చక్కగా వింటే, as he heard. ఆయన విన్నట్లుగా. Praise the Lord. దేవుని నామమునకు మహిమ. You can have what you said. మీరు ఏదైతే పలుకుతారో అది మీరు పొందవచ్చు. You can have it. మీరు పొందవచ్చు. God has given that kind of provision to us. దేవుడు అలాంటి ఒక సౌకర్యాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. And this prophet stood. ఈ ప్రవక్త నిలబడి he used the power of the spoken word on the animal life. మరి పలుకబడిన మాట అను శక్తిని జంతు జాతుల మీద వాడాడు. He used it on the atmospheric conditions. ఈ యొక్క వాతావరణం మీద కూడా వాడాడు ఆ శక్తిని. He used that power when the witch powers came on him while preaching. మరి ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఒక మంత్రగాడి యొక్క శక్తులు ఆయన మీదకు వచ్చినప్పుడు ఆయన కలిగి ఉన్న శక్తిని ఆ
మంత్రాల మీద If you ఉపయోగించాడు. remember, if you have read the message, మరి కనుక వర్తమానం చదివితే మీకు జ్ఞాపకం ఉంటుంది. he was preaching in Switzerland one time, ఆయన స్విట్జర్లాండ్ అనే దేశంలో ఒకసారి బోధిస్తూ ఉన్నాడు. and the tents were lifted up, మరి ఆయన అక్కడ పైన వేసినటువంటి గుడారాలు పైకి లేపబడ్డాయి. and it was by the witch power, అది దెయ్యపు శక్తి ద్వారా లేపబడ్డాయి. and the Holy Ghost revealed to him, మరి పరిశుద్ధాత్ముడు ఆయనకు దాన్ని బయలుపరిచాడు. and he commanded the devil to leave, మరి ఆ యొక్క దెయ్యములను ఈయన ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించాడు. and the tents were quiet, and the meeting went on. మరలా ఆ గుడారములన్నీ కూడా యథాస్థితికి దిగిపోయి ఆ కూటమి చాలా చక్కగా జరిగిపోయింది. Not only that, అది మాత్రమే కాదు, but he used that spoken word power ఆయన పలుకబడిన మాట యొక్క శక్తిని ఉపయోగించి on the human life also. మానవుల జీవితాల మీద కూడా వాడాడు. When the sister Hetty Wright said, మరి హ్యాటీ రైట్ చెప్పినప్పుడు, I want my 2 sons to be saved, నా ఇద్దరు కుమారులు కూడా రక్షించబడాలి అని ఆమె he కోరుకున్నప్పుడు, said, sister, in the name of the Lord Jesus Christ, I give them to you. మరి సహోదరి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఆ ఇద్దరి యొక్క రక్షణ నీకు అనుగ్రహిస్తున్నా అన్నాడు. And they were playing there. వారు అక్కడ బయట ఆడుకుంటూ As ఉన్నారండి. soon as the prophet spoke the మరి word, ప్రవక్త ఒక మాట పలకగానే they came into the presence of the prophet, మరి ఆ ఇద్దరు ఆడుకునే పిల్లలు ఆటను విడిచిపెట్టి ప్రవక్త సన్నిధిలోకి వచ్చి నిలబడ్డారు. and knelt down and repented of their sin, వారు అక్కడ మోకరించి వారు మారు మనసు పొందారు. and gave their hearts to the Lord వారి Jesus. యొక్క హృదయములను ప్రభువైన యేసుక్రీస్తుకు అర్పించారు. That was the power in the spoken word. మరి పలుకబడిన మాటలో ఆ విధమైనటువంటి శక్తి దాగి ఉన్నది. Praise the Lord. దేవుని నామానికి మహిమ. Why I brought this point? ఎందుకు ఈ యొక్క విషయాన్ని నేను మీ ముందుకు తెచ్చానంటే, Because in our day, ఎందుకంటే మన దినాల్లో కూడా the word of the Lord is not precious to people. మరి ప్రభు అయినటువంటి దేవుని యొక్క వాక్కు అరుదుగా ఉన్నది. Right? People doesn't want to hear the voice of God. ఎందుకంటే దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు వినాలని కోరుకోవట్లా. We will come to that very quickly. మరి దాని దగ్గర కూడా మనం వస్తాం తొందరగానే. And whatever God promised, మరి దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, he's able to meet the need. అది ఖచ్చితంగా ఆ యొక్క అవసరతను ఆయన సమకూర్చగలడు. And being his children, we can rest assured. మరి ఖచ్చితంగా ఆయన పిల్లలము గనుక మనం ఒక భరోసా కలిగి విశ్రమించవచ్చు. Because we know that he will keep his word. ఎందుకంటే ఖచ్చితంగా వాగ్దానము చేసిన వాడు ఆ వాగ్దానమును నెరవేర్చగలడు. He's more than able. ఆయన దానికంటే అధికుడై ఉన్నాడు. See, that's the confidence the children of God have. మరి అలాంటి ఒక ఆత్మస్థైర్యాన్ని, అలాంటి ఒక నమ్మకాన్ని మనము కలిగి ఉండాలి విశ్వాసులుగా. The believer has in its maker. ఖచ్చితంగా సృష్టికర్త పట్ల ఆ విశ్వాసి అలాంటి నమ్మకాన్ని కలిగి ఉండాలి. Because he promised. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు. Today, ఈ రోజున one reason that the church is in its condition that is it's now, ఈ రోజున సంఘము ఈ స్థితిలో ఎందుకు ఉన్నదంటే ఒక కారణం బట్టే. because there are many voices. ఎందుకంటే లోకములో చాలా ఎక్కువ స్వరాలు ఉన్నాయి. Many are the voices to attract the church. మరి చాలా స్వరాలు సంఘమును ఆకర్షించుకుంటూ ఉన్నాయి. But there is also the voice of God. కానీ ఒక పక్కన దేవుని యొక్క స్వరము కూడా ఉన్నది. There are many other different voices. మరి రకరకాల వ్యత్యాసమైన స్వరాలు ఉన్నాయి. Methodist voice, మెథడిస్ట్ స్వరము, Presbyterian voice, ప్రెస్బిటేరియన్ స్వరము, Lutheran voice, మరి లూథర్ స్వరము, Pentecostal voice, పెంటెకోస్తు స్వరము, Oneness voice, మరి ఏకత్వం అనే స్వరము, Baptist voice, మరి బాప్టిస్ట్ స్వరము, Church of South India voice, మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా స్వరము, Church of North India voice, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా స్వరము, Ceylon Pentecostal మరి voice. సిలోము పెంతెకోస్తు స్వరము, They have Catholic voice, మరి కేథలిక్ స్వరము, all kinds of ఓ voices. రకరకాల స్వరాలు ఉన్నాయి. These voices are very attractive. మరి ఈ యొక్క స్వరాలన్నీ కూడా ఆకర్షించుకుంటున్నాయి. But in the midst of all these కానీ voices, ఈ స్వరాలన్నిటి మధ్యలో there is a voice of మరి God. దేవుని యొక్క స్వరం ఉన్నది. There is a voice of God. దేవుని యొక్క స్వరము ఉన్నది. Because there are
Amen. ఆమేన్. Well, praise the Lord. దేవునికి స్తుతిద్దాం. He is all worthy to receive the glory. సమస్త మహిమ పొందడానికి ఆయన అర్హుడు కదండి. So there are many voices in the earth. మరి భూమి మీద చాలా రకాల స్వరాలు ఉన్నాయి. And it is very doubtful that many would hear the voice of God though it spoke right in the midst. మరి ప్రజల యొక్క మధ్యలో నిజమైనటువంటి దేవుని యొక్క వాక్యమును బోధించినా వారు సందేహించే అంతగా రకరకాల స్వరాలు సంఘమును ఆకర్షించుకున్నాయి. Praise the Lord. దేవుడి నామానికి మహిమ. They are not able to hear the true voice of God. మరి వారు నిజమైనటువంటి దేవుని స్వరమును వినలేకుండా ఉన్నారు. The true voice of God have become a foreign to them. మరి ఈ రోజున దేవుని యొక్క స్వరము ఎలా అయిందంటే సంఘానికి అది పరాయిదిగా అయిపోయింది. Because they have centered themselves to the voices of this day. ఎందుకంటే ఈ దినములలో ఉన్నటువంటి స్వరాలకు వారిని వారు కేంద్రీకృతం చేసుకొని ఉన్నారండి. See, that's what we understand by the reading of the scripture. ఆ లేఖనాన్ని చదివినప్పుడు మనం దానినే అర్థం చేసుకున్నాం. The voice of God was foreign in that time of Samuel. మరి సమూయేలు కాలములో కూడా దేవుని యొక్క వాక్యము ఆ ప్రజలకు పరాయిదైపోయింది. And it's the same way again today. మరి అలాగనే ఈ దినము కూడా The voice of God has become foreign. మరి దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరం అది పరాయిదైపోయింది. That's why they call us false prophets. అందునిమిత్తమే మన ప్రవక్తను ఒక అబద్ధ ప్రవక్తగా వాళ్ళు ఉచ్చరిస్తున్నారు. Call us false preachers. మనల్ని తప్పుడు ప్రసంగికులుగా They అంటున్నారు. call false doctrine. మరి ఇది తప్పుడు సిద్ధాంతం అని అంటున్నారు. I'm sorry, brother, sister. నన్ను మన్నించండి సహోదరి They సహోదరులారా. doesn't know what they're speaking. వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. Because we have vindicated word of God. ఎందుకంటే మనకు నిర్ధారించబడిన దేవుని యొక్క వాక్యము కలిగి
కలిగి We ఉన్నాం. got vindicated prophet. మనకు రుజువు చేయబడిన ప్రవక్త ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. It has been proven time after time. మరి సమయము గడుస్తున్న కొద్దీ కూడా అది రుజువు చేయబడతా ఉంది. This word of God is a proven word of మరి God. ఈ యొక్క నిజ దేవుని యొక్క వాక్యం ఇది రుజువు చేయబడిన వాక్యము. Because he is according to the Malachi 4, 5 and 6 and Revelation 10, 7. ఎందుకంటే ఆయన మలాకి 4, 5, 6 అలాగనే ప్రకటన గ్రంథం 10, 7 ప్రకారంగా ఆయన నెరవేర్చాడు ఆ లేఖనాలను. And he came exactly fulfilled the same word. మరి ఆ యొక్క వాక్యమును ఆయన నెరవేర్చాడు ఖచ్చితంగా. The voice of God దేవుని యొక్క వాక్యము is so contrary today. మరి ఈ రోజున అది ఎంత వ్యతిరేకంగా ఉన్నదంటే And the voices of the day are more, they are more listening to those voices. మరి ప్రజలందరూ కూడా ఆ ఇతర స్వరాలను వింటున్నారు. The voice of the enemy is confusing people. మరి శత్రువు యొక్క స్వరము ప్రజలను గందరగోళానికి గురి చేస్తుంది. That's why people are not able to understand the voice of మరి God. అది గందరగోళానికి గురి చేస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా నిజ దేవుని స్వరాన్ని వినలేకుండా ఉన్నారు. Even though the voice of God has been spoken. వారి మధ్యలో దేవుని యొక్క స్వరము పలకబడినతున్నా కూడా. Hallelujah. హల్లెలూయా. Now, the voice of God ఇప్పుడు చూడండి దేవుని యొక్క స్వరము during the prophet Samuel మరి సమయలు కాలములో had told him about Eli's wrongdoing. మరి ఏలీ చేస్తున్న తప్పిదాలన్నీ కూడా దేవుడు స్వరము ఏలీ సమయలుకు But చెప్పింది. what did Eli do? మరి What did Eli do? మరి ఏలీ ఏం చేశాడు అక్కడ? He had babied his sons. మరి ఏలీ తన కుమారులను అతి గారాబం చేశాడండి. Even though they were taking money మరి వాళ్ళు ఆలయంలో ఉన్న డబ్బును తీసుకుంటున్నా and they were eating the flesh, మరి అక్కడ అర్పణలకు వచ్చినటువంటి ఆ మాంసాన్ని తీసుకుంటున్నా he never said, boys, what you're doing is wrong. మీరు ఏదైతే చేస్తున్నారో తప్పు అని ఖండించలేదు ఆయన. He never condemned that wrong thing. మరి అది తప్పు అని ఆయన ఖండించలేదండి. But he babied them. కానీ వారిని అతి గారాబం చేశాడు. Many mothers do that. ఈ రోజున్న తల్లులు కూడా చాలా మంది తన పిల్లలు గారాబం చేస్తా ఉంటారు. When it comes to their sons, వారి పిల్లల దగ్గరకు వచ్చేసరికి they baby them so much. ఖచ్చితంగా వాళ్ళు గారాబం చేస్తా ఉంటారు. Praise the Lord. దేవుని నామానికి మహిమ. Sometimes they do wrong. కొన్నిసార్లు తప్పిదాలు చేసినా They wouldn't say you are wrong. నువ్వు తప్పు చేస్తున్నావు అని ఖండించరు. Many times the fathers also do that. చాలా సార్లు మన తండ్రులు కూడా ఆ విధంగానే చేస్తారు. They will not, say anything to their daughters. మరి వారి కుమార్తెల దగ్గరకు వచ్చి ఇది తప్పు అని ఎప్పుడు చెప్పరు. They baby them. వారు చాలా గారాబం చేస్తా ఉంటారు. But then later part of the year మరి ఆ తర్వాత సంవత్సర భాగంలో becomes a sorrowful year. అది చాలా బాధాకరమైన సంవత్సరాలుగా ఉంటాయి. See, that's what's happening in the life of Eli. మరి ఏలీ యొక్క జీవితంలో కూడా అలాగనే ఉన్నది ఇక్కడ. He never condemned his sons for their wrongdoing. ఎప్పుడు కూడా తన కుమారులు చేస్తున్న తప్పులను ఆయన ఖండించలేదు. Eli could stop and keep quiet. He kept quiet. ఏలీ చాలా నిమ్మలంగా ఉన్నాడు. But God never was quiet. కానీ దేవుడు ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా లేడండి. He sent his voice to the prophet. మరి ఆయన యొక్క స్వరము తన ప్రవక్త యొద్దకు పంపించాడు. Praise the Lord. దేవుడి నామానికి మహిమ. When God was speaking to Samuel, మరి మీకు తెలుసా దేవుడు తన స్వరముతో సమయలతో మాట్లాడుతున్నప్పుడు Eli comes and talks to Samuel. ఏలీ వచ్చి సమయలతో మాట్లాడుతున్నాడు. Let me know what God has told you. దేవుడు నీకు చెప్పింది ఏదో నాకు తెలియజెప్పు అన్నాడు. Please don't hide anything from me. నా దగ్గర నుంచి నువ్వు ఏది మరుగు చేయవద్దు. Please tell me what God told you. దయచేసి దేవుడు నీకు ఏది చెప్పాడు అది నాకు తెలియజేయ. This boy needed guts అది నిజంగా చెప్పడానికి ఈ బాలుడికి ఎంతో ధైర్యం to కావాలండి. speak to the most senior pastor. చాలా అత్యంత సీనియర్ సేవకుడికి చెప్పడానికి ఇతను కలేజా He కావాలి. was just a little boy ఇతను చూస్తే చాలా చిన్న బాలుడు. with no preaching మరి experience, ఏ రకమైనటువంటి బోధించే అనుభవం లేదు. no ministerial experience. ఏ పరిచర్య అనుభవం లేదు. He never came to Chinnanandigama and preached మరి ఎప్పుడు anytime. కూడా ఆ యొక్క బాలుడు చిన్ననందిగామాకు వచ్చి బోధించడం లేదు. He never came to Hyderabad and preached. మరి హైదరాబాద్ కు వచ్చి అతను బోధించింది లేదు. He had no experience. ఏ రకమైన అనుభవం లేదు. But he stood by the word of కానీ God. దేవుని యొక్క వాక్య పక్షాన బాలుడు నిలబడ్డాడు. He never cared for no man. ఎప్పుడు కూడా ఏ మనిషిని కూడా అతను లెక్క చేయలేదు. And he spoke exactly what God told దేవుడు him. ఏదైతే మాట్లాడాడో అది స్పష్టంగా చెప్పాడు. God told him Eli's day of ministry is finished. మరి ఏలీయా యొక్క పరిచర్య ముగించబడిందని దేవుడు సమూయేలుకు చెప్పాడు. As a priest is finished. మరి అతని యాజకత్వం ముగించబడిందని చెప్పాడు. And God sent a message to Samuel. దేవుడు తన వర్తమానమును సమూయేలుకు పంపించాడు. Hallelujah. హల్లెలూయా. My brothers, my sisters. నా సహోదరి సహోదరులారా, That's why this prophet came. అందు నిమిత్తమై ప్రవక్త వచ్చాడు. And he preached a beautiful sermon. మరి చాలా అద్భుతమైనటువంటి వర్తమానాన్ని బోధించాడు. Doing a God, service without being his will. మరి ఆయన దేవుని చిత్తము లేకుండా దేవుడికి ఒక సేవ చేయుట. There are many preachers in this earth. ఈ యొక్క భూమి మీద చాలా ప్రసంగికులు అలాగనే ఉన్నారు. Preaching without of God's will. మరి
మరి దేవుని యొక్క చిత్తం లేకుండానే వాళ్ళు బోధిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. They are preaching without having experience with the fire of God. మరి దేవుని యొక్క అగ్ని అనుభవం లేకుండానే వాళ్ళు బోధిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Are you with me? మీరు నాతోనే ఉన్నారా? I need to hear your voices. నేను మీ స్వరాలను వినాలని కోరుతున్నానండి. There are so many voices today. మరి ఈ రోజున చాలా స్వరాలు ఉన్నాయి. It's absolutely a hard thing for the people. ఖచ్చితంగా చాలా కష్టతరమైంది ప్రజలకు. And what these voices are doing? మరి ఈ యొక్క స్వరాలు ఏం చేస్తున్నాయి అక్కడ? It deadens the voice of the supernatural. అది సహజాతీతమైనటువంటి స్వరాన్ని బలహీనపరుస్తున్నాయి. My brothers, my ministering brothers, మన సేవ చేస్తున్న సహోదరులారా, let's take utmost care. మీరు చాలా జాగ్రత్త వహించాలి. Because we are handling the word of God. ఎందుకంటే మనము దేవుని యొక్క వాక్యముతో వ్యవహరిస్తున్నాం. Our prophet said, ఆ ప్రవక్త చెప్పాడు, when you have the supernatural word in your hand, మరి మీ యొక్క చేతుల్లో సహజాతీతమైనటువంటి దేవుని యొక్క వర్తమానమును కలిగి ఉన్నప్పుడు, and if you have heard the voice of God, మీరు దేవుని యొక్క స్వరమును విని ఉంటే, then the supernatural things will follow in our ministry. ఖచ్చితంగా మన యొక్క పరిచర్యలో సహజాతీతమైన కార్యాలు మన పరిచర్యను వెంబడిస్తాయి. If the supernatural things are not following in our ministry, సహజాతీతమైన కార్యాలు మన పరిచర్యను వెంబడించకపోతే, praise the Lord, దేవుని నామానికి మహిమ. I think something is wrong with our lives. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మన జీవితాల్లో ఏదో తప్పు ఉంది. Maybe we have lack of that experience. ఎందుకంటే మనము బహుశా ఆ యొక్క అనుభవాన్ని కొరతగా కలిగి ఉండొచ్చు. Experience like Moses had. మరి మోసే కలిగిన అనుభవాన్ని మనం కలిగి Or లేకపోవచ్చు. experience like the 120 people had. మరి 120 మంది కలిగిన అనుభవాన్ని మనం కలిగి లేకపోవచ్చు. Maybe we lack something in our life. ఏదో మన జీవితాల్లో మనం కొరతను కలిగి ఉన్నాం. Maybe there's something wrong with our life. ఏదో మన జీవితాల్లో ఏదో తప్పు ఉంది. Because ఎందుకంటే we are handling the supernatural word. మనం సహజాతీతమైన వాక్యముతో వ్యవహరిస్తున్నాం. And the supernatural things must follow. ఖచ్చితంగా సహజాతీతమైన కార్యాలు మన పరిచర్యను వెంబడించాలి. What I'm saying in the end time message churches, ఈ యొక్క అంత్యకాల సంఘాలకు నేనేం చెప్తున్నానంటే, people are shouting, ప్రజలందరూ కూడా అరుస్తున్నారు, people are praising God, ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు, but there is no life కానీ there. అక్కడ అందులో జీవము లేదు. What we need ఈ today రోజు మనం ఏమి కావాలి? is the life of Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవం మనం కావాలి. That's very important. అది చాలా ప్రాముఖ్యమైనది. Because it should not deaden the voice of God. ఎందుకంటే అది దేవుని యొక్క స్వరాన్ని బలహీనపరుస్తుంది. Because this is the voice of the supernatural. ఎందుకంటే ఇది సహజాతీతమైనటువంటి దేవుని యొక్క స్వరము. The prophet says మన ప్రవక్త చెప్తున్నాడు, there are so many intellectual voices, ఈ రోజు జ్ఞానయుక్తమైనటువంటి స్వరాలు చాలా ఉన్నాయి. great voices of mighty men who are intellectual, గంభీరమైన మానవుల యొక్క స్వరాలు ఉన్నాయి. and intellectual conditions. మరి వారు జ్ఞానము కలిగినటువంటి స్థితిలో ఉండి They even shake nations. వారు రాజ్యములను కంపింపజేస్తున్నారు. They are not overnight people, వారు ఏదో ఒక రాత్రి వచ్చి ప్రసంగించి వెళ్ళిపోయేవారు కాదండి. but they're establishing organizations. వారు సంస్థలను స్థాపిస్తున్నారు. అక్కడ They're having great campaigns, వారు గొప్ప ప్రచారాలను కలిగి ఉన్నారు. and their meetings are very flowery వారి యొక్క ప్రచారం చేస్తున్నటువంటి సభలు అలంకరించబడుతూ ఉన్నాయి. compared to this arrangement what has మరి been made. ఇక్కడ మనము ఏర్పాటు చేసిన సౌకర్యాలతో పోలిస్తే Their arrangement is million times better. వారు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సౌకర్యాలు 1,00,000 సార్లు మిన్నగా ఉన్నాయి. So when people look at those things, ప్రజలు వచ్చి ఆయా కూటములను చూసినప్పుడు, are you with me, sisters? మీరు నాతోనే ఉన్నారు సహోదరులారా, I want you to focus on the word of God. మరి దేవుని యొక్క వాక్యం మీద మీరు ఏకాగ్రతను కలిగి ఉండాలని నేను కోరుతున్నా. Brothers, you are very far from me. సహోదరులు, మీరు నాకు చాలా దూరముగా ఉన్నారండి. I wish you could sit in the front. మీరు వచ్చి ముందు కూర్చోవాలని నేను కోరుతున్నా. I wish you could have sat. మీరు అక్కడ కూర్చొని ఉంటే బాగుండేది అనుకుంటున్నా. But it's too late now. కానీ చాలా ఆలస్యం అయిపోయింది ఇప్పటికే. Don't dream. Don't try to dream. మీరేదో కలలుగానే ప్రయత్నం చేయవద్దు. Listen to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. Keep your face smiling. మీ యొక్క మొహాలన్నీ కూడా చిరునవ్వుతో ఉంచుకోండి. We are speaking something very important. ఏదో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మేము మాట్లాడుతున్నాం ఇక్కడ. I just want to make sure that you are receiving. నేను ఏమని నిర్ధారణ చేసుకోవాలనుకుంటున్నానంటే, మీరు వింటున్నారనే దాన్ని నేను నిర్ధారణ చేసుకోవాలనుకుంటున్నా. So when people are looking at this flowery thing, మరి ఈ యొక్క సుందరంగా అలంకరించబడిన కూటముల వైపు చూసినప్పుడు, recently I was preaching with in Thune, కొద్ది కాలం క్రితం నేను తునిలో బోధిస్తా ఉన్నాను. and one of my preacher friend came, మరి నా యొక్క సహోదరి సేవకుడు వచ్చాడు. and he said, brother Sam garu, సహోదరుడు శ్యామ్ గారు, you know when I hear you preaching, నేను మీ ప్రసంగాలను విన్నప్పుడు, oh it looks like Satish Kumar's preaching. ఓ నీ ప్రసంగాలన్నీ కూడా కల్వరి సతీష్ గారు లాగా ఉంటాయండి. Bless his heart. మరి ఆయన హృదయాన్ని దీవించును గాక. Bless his heart.
మరి ఆయన హృదయాన్ని దేవుడు దీవించుగాక. Reverend Dr. Satish Kumar doesn't preach what I preach. నేను ఏదైతే బోధిస్తున్నానో అది రెవరెండ్ డాక్టర్ సతీష్ కుమార్ గారు బోధించరు. He doesn't believe what I believe. నేను ఏదైతే నమ్ముతున్నానో అతను నన్ను నమ్మడం. He doesn't have the revelation that I have. మరి నేను కలిగి ఉన్న ప్రత్యక్షత కలిగి లేడు. But how come this preacher friend of mine మరి ఎలాగ ఈయన సేవక సోదరుడు compared me with Dr. Satish Kumar? నన్ను సతీష్ కుమార్ గారితో పోలుస్తాడు. I'm not against Satish Kumar, నేను సతీష్ కుమార్ కి ఏ మాత్రం వ్యతిరేకిని గాను. but I'm surprised కానీ నేను ఆశ్చర్యపోయాను ఆ మాట విని. because of I never been to his place. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆ సతీష్ కుమార్ స్థలానికి ఎప్పుడు వెళ్ళలేదు. But whenever I saw him sometimes on the television. మరి నేను కొద్ది సార్లు మాత్రమే ఆ టీవీలో ఆయన చూశానండి. He doesn't sweat like me. మరి అతను నాలాగా చెమటను ఓర్చడు. He doesn't sound like me. నాలాగా ఆయన ధ్వనించడు. But God bless my preacher brother who compared me with him. మరి నన్ను ఆ సతీష్ కుమార్ గారితో పోల్చినటువంటి సహోదరుని దేవుడు దీవించును గాక. Well, the world Christians are looking at that flowery arrangements. మరి క్రైస్తవులందరూ కూడా ఆ అందంగా సుందరంగా అలంకరించిన కూటముల వైపు చూస్తున్నారు. Praise the Lord. దేవుడు నామమునకు మహిమ. And what is happening? అక్కడ ఏం జరుగుతుందండి? Is confusion. అక్కడ గందరగోళానికి గురవుతున్నారు. This is nothing but the work of the enemy. అది ఎవరి పనో తెలుసా? అది సాతానుడి పని. అది That's why the voice of God అందునిమిత్తమే దేవుని యొక్క స్వరము is not prospering. అది అభివృద్ధి చెందట్లేదండి. Because people are confused. ఎందుకంటే ప్రజలందరూ కూడా గందరగోళానికి గురవుతున్నారు. They think the voice of God is same like any other voice. మరి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇతర స్వరాల లాగానే దేవుని యొక్క స్వరము కూడా ఉంటుందని అనుకుంటున్నారు. When they hear other voices, వారు వేరే స్వరాలు విన్నప్పుడు and they see the progress they are making, వారు చెందుతున్న అభివృద్ధిని చూసి they say, wow, this is the truth. ఓ ఇది అభివృద్ధి చెందుతుంది, ఇది సత్యమని అనుకుంటున్నారు. This is what it is. మరి ఇదే నేను అనుకున్నది. These people are false people, preachers. మరి ఇక్కడ బోధిస్తున్నటువంటి ఈ బోధకులు అయితే తప్పుడు బోధకులు. Jay Kumar has so many number of people in Nandigama from so many years. మరి జై కుమార్ గారు చాలా మంది ప్రజలను చిన్న నందిగామలో చాలా మంది ప్రజలను ఆయన కలిగి ఉన్నాడు. చాలా మంది కాదు, ఉన్న మంది. చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళే ఉన్నారు. అభివృద్ధి లేదు. ఎట్టవుతుంది అభివృద్ధి? ఎందుకంటే అది దేవుని స్వరం కాబట్టి. గ్లోరీ. ఎంటామి సంఘాలన్నీ అన్ని అలాగే ఉంటాయి, ఎందుకంటే అది దేవుని స్వరం కలిగి ఉంది కాబట్టి. ఆమేన్. రొట్టెలు చేపలు ఇచ్చే వరకు అమ్మా పర్వాలేదు, ఈయన మనం ఆహార మంత్రి చేసుకుందాం, ఈయన మనం ఆహార మంత్రి చేసుకుంటే మనం పని చేసే అవసరం లేదు, పొలాలు దున్నే పని లేదు, చెమటలు గార్చే పని లేదు, ఎండలో మాడే పని లేదు. ఈయనకు 2 చేపలు 5 రొట్టెలు పెట్టిస్తే 5,000 మందికి పెట్టేస్తున్నాడు. అరే ఇది కాదురా బాబు, నా శరీరమును తిని నా రక్తమును తాగితేనే గాని ఇదేం బోధ? ఇదేం బోధ? What kind of preaching is this? ఎలాంటి బోధ ఇది? Are we people who eat the flesh of a human being? ఏంటి మనుషుని యొక్క మాంసము తినే ప్రజలమా మనం? Come, it's a wrong doctrine. రండి, ఇది తప్పుడు బోధ. And all the people left. ప్రజలందరూ కూడా అక్కడ విడిచిపెట్టిన తర్వాత The pastoral association also left. ప్రజల యొక్క ఈ పాస్టర్ బృందం కూడా వెళ్ళిపోయిందండి. పాస్టర్స్ ఫెలోషిప్ అని అందరికి అర్థమవుతుంది. పాస్టర్స్ ఫెలోషిప్ కూడా వెళ్ళిపోయింది. ఈ అక్కడ ఫెలోషిప్ బృందం కూడా వెళ్ళిపోయారు. ఎవరు? 70 మంది. యేసయ్యతో నిలిచింది ఎంతమంది? 12. అందులో ఒకడు దొంగ. సత్యం వచ్చేసరికి ఎంతమంది ఉన్నారు? 12 మంది. అందులో ఒకడు దొంగ. ఇదండి సత్యం యొక్క పరిస్థితి. అలనాడు అలాగే ఉన్నది, నేడు ఇలాగే ఉన్నది. అందుకే జై కుమార్ గారి సంఘము, సుందర్ కుమార్ గారి సంఘము, కేఫా గారి సంఘము, మ్యాథ్యూస్ గారి సంఘము, యోహాన్ గారి సంఘము అలాగే ఉన్నది. ఎందుకంటే ఈ స్వరం ఫారెన్ గా అనిపిస్తుంది. ఈ భాష మనది కాదురా.
ఎవడో ఎక్కడి నుంచో వచ్చాడో ఏదో భాష మాట్లాడుతున్నాడు, ఈ భాష మనది కాదురా, మనకు అవసరం లేదురా అనేసి. బట్ కానీ if they could come to their senses వారు ఖచ్చితంగా స్పృహలోనికి వస్తే and say, what is all about this? మరి దీని గురించి అసలు ఇది ఏం చెబుతుందో గనక ఆలకిస్తే, What is this they're saying? అసలు ఏం చెబుతున్నారు వాళ్ళు, Let us sit down and come to a decision. మరి కింద కూర్చొని ఒక నిర్ణయానికి వద్దాం అని గనక ఆలోచిస్తే, But because of this confusion, ఈ యొక్క గందరగోళాన్ని బట్టి they're not able to do anything. వారు ఏమీ చేయలేకుండా ఉన్నారండి. అంతా ఒకటేరా గమనుడు. That's what they say. అదే వాళ్ళు చెప్తున్నారు అక్కడ, అంతా ఒకటే. They are holding the Bible, we are holding the same Bible. వారు బైబిల్ని పట్టుకొని ఉన్నారు, మేము బైబిల్ని పట్టుకొని Everything ఉన్నాం. is same, yeah. ప్రతి ఒక్కటి కూడా సమానమే, Everything is same. ప్రతిది కూడా సమానమే. And what is happening? ఇక్కడ ఏం జరుగుతుందంటే, The prophet of God, దేవుని యొక్క ప్రవక్త he said they have taken the voice of God and pushed it way behind. వారు దేవుని యొక్క స్వరమును తీసుకుపోయి వెనకాల ఎక్కడో పెట్టారండి. True voice of God మరి నిజ దేవుని స్వరము has been sent back somewhere. అది ఎక్కడో వెనకకు తీసుకుపోబడింది. It's not even in the vicinity of the people. మరి ప్రజలు చూసేటువంటి దృష్టి దగ్గరలో కూడా లేదండి, అది కనుచూపు మేరలో లేదు. They have pushed it so far. మరి చాలా దూరంలో పెట్టారు దేవుని యొక్క స్వరాన్ని. Oh, my brothers, my ఓ sisters. నా సహోదరి సహోదరులారా, It's always been in the history of mankind. మరి ప్రతిసారి కూడా మానవుని యొక్క చరిత్రలో How many people were saved in the time of Noah? మరి నోవహు కాలంలో ఎంతమంది రక్షించబడ్డారు? How many people were saved in the time of Moses? మోషే కాలంలో ఎంతమంది రక్షించబడ్డారు? And in the same way, how many people were saved in different church ages? మరి అలాగ మనం చూసుకుంటూ వస్తే సంఘ కాలాల్లో ఎంతమంది రక్షించబడుతూ వచ్చారు? God's people are always in minority. మరి ఖచ్చితంగా దేవుని యొక్క ప్రజలు ఎప్పుడు కూడా అల్ప సంఖ్యలోనే ఉంటారు. They're always few in numbers. మరి ఖచ్చితంగా కొద్ది వారిగానే ఉంటారండి. That's why Jesus said, అందు నిమిత్తం యేసు వారు చెప్పారు, where 2 or 3 people are gathered in my name. ఎక్కడైతే నా నామమున ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు. He never said 200, 300. ఆయన ఎప్పుడు కూడా 200 మంది 300 మంది చెప్పలేదండి. He never said 2,000, 3,000. లేదా 2,000 3,000 అని చెప్పలేదు ఆయన. He never said 20,000, 30,000. 20,000 మంది 30,000 మంది అని చెప్పలేదు. He never said 2 lakhs, 3 lakhs. లేదా 2 లక్షలు 3 లక్షలు అని చెప్పలేదు. Where 2 people or 3 people ఇద్దరు ప్రజలు, ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు are gathered in my name. నా నామమున కూడుకుంటే, Hallelujah. హల్లెలూయా, God is in their midst. దేవుడు వారి మధ్యలో ఉంటానని I వాగ్దానం would like చేశాడు. to encourage you, my brothers, my నా sisters. సహోదరి సహోదరులారా, ఈ రోజు నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా. Don't you worry about that number. మరి సంఖ్య గురించి మీరు ఆలోచన చేయవద్దు. Where 2 or 3 people are gathered, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుతున్నారు, not in the name of the denomination, మరి ఏదో శాఖ నామములో కూడుకొనుట కాదు, but in the only name of the Lord Jesus Christ. కేవలము ఒకే ఒక్క నామము, అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడుకోవాలి. He will be there in the midst. అప్పుడు ఆయన మీ మధ్యలోకి వస్తాడు. How will you know it is the voice of God? ఎంతమందికి తెలుసు ఇది దేవుని యొక్క స్వరమని? My preacher brothers, listen to this. మరి నా సేవక సోదరులు దీన్ని వినాలని కోరుతున్నా. Very important to our ministry. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి మన పరిచర్యకు. Our prophet said, మన ప్రవక్త చెప్పాడు, how will know it's the voice of God? మరి ఆ స్వరము నిజంగా దేవుని యొక్క స్వరం అని మనం ఎలా గుర్తించాలి? He says we know it is the voice of God అది మనము దేవుని యొక్క స్వరం అని మనం ఎరుగుతాము, because it is the manifestation of the prophet's word. ఎందుకంటే ప్రవక్త యొక్క వాక్యము యొక్క కార్యసాధకమై ఉన్నది. A true voice of God మరి ఒక నిజ దేవుని యొక్క స్వరము మాత్రమే only brings back that real one. ఆ నిజమైన దాన్ని వెనుకకు తీసుకురాగలదు. It will bring the living thing. అది సజీవమైన దాన్ని తీసుకురాగలదు. It will bring the supernatural అది God సహజాతీతమైన దేవుణ్ణి తీసుకురాగలదు. with the supernatural word, ఆ సహజాతీతమైన వాక్యముతోటి, with the supernatural manifestation. సహజాతీతమైన బయలుపాటుతోటి, Then we know it's the voice of God. అప్పుడు మనం అది దేవుని యొక్క స్వరం అని గుర్తెరుగుతామండి. If we all claim to preach the truth today, మనము గనక నిజమైన వాక్యాన్ని బోధిస్తున్నామని గనక మనం the చెప్పుకున్నట్లయితే, manifestation of the supernatural God must be in our midst. సహజాతీతమైన దేవుని యొక్క బయలుపాటు మన యొక్క పరిచర్యలో జరగాలి. The supernatural manifestation must be in our midst. సహజాతీతమైనటువంటి ఆ కార్య సాధకము మన మధ్యలో జరగాలి. Ministry like unto Jesus. మరి దేవుని కోసము పరిచర్య, యేసు వంటి పరిచర్య.
ministry like unto Jesus. మరి యేసు కోసం చేసే పరిచర్య. He said, if you believe in మీరు me, గనుక నా యందు విశ్వాసం ఉంచితే the things I do, నేను చేసినటువంటి కార్యాలు ఏవైతే you will ఉన్నాయో also do. మీరు కూడా చేస్తారు. And greater వాటికంటే గొప్పవి చేస్తారు. things you will do. ఇంకా గొప్ప కార్యాలను మీరు చేస్తారు. Not in the quality. అది నాణ్యతలో కాదు గాని The quality is same. మరి ఆ యొక్క నాణ్యత అనేది ఒకటేలాగా ఉంది. The quantity will be కానీ different. సంఖ్య అనేది అధికం అవుతుంది. You will be doing greater works. మరి గొప్ప గొప్ప కార్యాలను మీరు జరిగిస్తారు. That's why preachers, we should not be lazy. కనుక ప్రసంగికులైనటువంటి మనము బద్ధకస్తులుగా ఉండకూడదు. We should pray more మనము ఎక్కువగా ప్రార్థించాలి. and eat less. మనము తక్కువగా తినాలి. Put this down below. ఈ యొక్క కడుపు ఎప్పుడు కూడా వెలితిగానే ఉండాలి. Push it inside. దీన్ని వెనుకకు నెట్టాలి. We should go on our knees. మనము మన మోకాళ్ళు వేయాలి. We should lose our sleep. మనము నిద్రను కోల్పోవాలి. We must fast. మనము ఉపవాసం ఉండాలి. We must pray. మనము ప్రార్థించాలి. Come on, somebody say amen. మరి ఎవరైనా ఆమేన్ చెప్పగలరా? We must pray more. మనం ఎక్కువగా ప్రార్థించాలి. We must listen to the voice of మనము God. దేవుని యొక్క స్వరమును వినాలి. We must meditate on the word. మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించాలి. We must be in the presence of Almighty మనము God. దేవుని యొక్క సర్వశక్తుడైన దేవుడి సన్నిధిలో ఉండాలి. ఇంతనా సేవక బృందం ఇంతనా? Amen. Praise the Lord. Amen. అంటరా ఇటు చెప్పేది. దీనికి ఏమంటాం మనం? అరే మనదే సత్యం అంటున్నాంగా, సంకలు ఎగిరేస్తున్నాం. మాదే సత్యం, మాదే సత్యం. దీనికి సమాధానం చెప్పాలి ప్రతి ఒక్కరు. నేను జోకులు కాదు, ఐఎమ్ వెరీ సీరియస్. అయ్యగారు క్షమించండి. థింక్ అబౌట్ ఇట్. దాని గురించి ఆలోచించండి. There's voices in the political world. మరి ఈ యొక్క రాజకీయ ప్రపంచంలో ఒక స్వరం ఉన్నది. And there is a voice of politics in the church world also. మరి సంఘ ప్రపంచంలో కూడా ఒక రాజకీయ స్వరం ఉంది. And the prophet of God said, మరి దైవ ప్రవక్త చెప్పాడు, the voice of the politics is more stronger than the voice of God. మరి దేవుని యొక్క స్వరము కంటే కూడా రాజకీయ స్వరము మరింత బలము కలిగిందిగా ఉందని ప్రవక్త చెప్పాడు. That's why Christians have sold their birthright. మరి అక్కడనే క్రైస్తవులు తమ యొక్క జ్యేష్ఠత్వాన్ని లేదా జన్మ హక్కుని For the mess of popularity. మరి పేరు ప్రఖ్యాతల కోసం పోగొట్టుకుంటున్నారు. For the education. మరి విద్య కోసం పోగొట్టుకుంటున్నారు. To gain power. శక్తిని పొందుకోవడానికి వారి యొక్క జన్మ హక్కును To పోగొట్టుకుంటున్నారు. become great. నేను గొప్పవాడిని అవ్వాలని వారి యొక్క జన్మ హక్కును And you know what our పోగొట్టుకుంటున్నారు. prophet said? మన ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా? It's such a shame to see it. అది చూడడానికి చాలా సిగ్గుగా ఉంది అన్నాడు. I'm sorry, this is not the preaching to be preached in the open air. మరి ఇది బహిరంగంగా చెప్పేటువంటి విషయం కాదు. But this is what the Lord placed on my కానీ heart. నా హృదయం మీద ప్రభువు పెట్టాడు. ఏం చేయమంటారు? I must speak it. ఖచ్చితంగా నేను దీన్ని మాట్లాడాలి. Praise God. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. Paul writes in his epistle, మరి పౌలు తన పత్రికల్లో రాశాడు, if the trumpet gives an uncertain sound, మరి బూర స్పష్టము క్వాని ధ్వని ఇచ్చినప్పుడు who will know to prepare himself for battle? యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? God promised that trumpet would sound again. దేవుడు మరలా ఒక వాగ్దానము చేశాడు, ఆ బూరను మరలా ధ్వనింపజేస్తాడని. Always the people listen to the true voice of God word. ప్రతిసారి కూడా ప్రజలు దేవుని యొక్క స్వరమును వినాలి. Always examine what you do by the word of God. ప్రజలు ఏమైతే పని చేస్తున్నారో వారు ఆ పనిని వాక్యము ద్వారా పరిశీలన చేసుకోవాలండి. Our prophet said, I want to point out something here. మరి ప్రవక్త చెప్తున్నాడు, ఇక్కడ నేను దేన్నో ఒక దాన్ని చూపించాలని కోరుకుంటున్నాను. The voice is rare. ఆ యొక్క స్వరము బహు అరుదుగా ఉంది. That is the voice of God. మరి ఆ అరుదుగా ఉన్నదే దేవుని యొక్క స్వరమై ఉన్నది. And the two spirits in the world, మరి ఈ యేసు the two spirits in the world, మరి ఈ లోకంలో రెండు ఆత్మలు ఉన్నాయి. they are so close, అవి ఎంత దగ్గరగా ఉన్నాయంటే it may అవి deceive the very elect if possible. మరి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసగించడానికి సిద్ధంగా ఉన్నాయి అవి. But my prophet said, కానీ నా ప్రవక్త చెప్పాడు, the elect cannot be. ఎన్నిక చేయబడిన వారు ఎట్టి పరిస్థితుల్లో మోసగించబడరు.
She cannot be confused. వారు గందరగోళానికి గురవ్వరు. There's no power on this earth. ఈ భూలోకములో ఏ శక్తి కూడా లేదు. There is no power in the hell. పాతాళములో శక్తి గాని, And there is no powers in the heaven. అలాగనే పరలోకములో కూడా ఏ శక్తి లేదండి. Trying to deceive the bride of Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మోసగించేటువంటి శక్తి భూమి మీద గాని, పాతాళములో గాని, పరలోకములో గాని లేదు. Because the bride of Jesus Christ, ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క వధువు, she's part of the word. ఆమె వాక్యములో భాగమై ఉంది. And the word is God. ఎందుకంటే వాక్యమే దేవుడు. In the beginning was the word. ఆది యందు వాక్యం ఉండెను. And the word was with ఆ God. వాక్యము దేవుని యొద్ద And ఉండెను. the word was ఆ God. వాక్యమే దేవుడై ఉండెను. And the bride is a part of that word. అలాగనే వాక్యం, ఆ వధువు కూడా వాక్యములో భాగమై ఉన్నది. She's a word bride. ఆమె వాక్య వధువు. She's the wife of Jesus Christ. ఆమె యేసుక్రీస్తు వారి భార్య. She's washed in the blood of the Lamb. ఆమె ఆయన ఆ గొర్రె పిల్ల రక్తములో కడుగబడింది. She's already redeemed. ఆమె ముందుగానే విమోచించబడింది. Hallelujah. హల్లెలూయా. She has taken his name. ఆమె తన పేరును, ఆయన పేరును తీసుకొని ఉంది. She has wrote a divorce letter to her old husband. ఆమె పాత భర్తకు విడాకుల పత్రాలు రాసి ఇచ్చింది. Who was that old husband? ఆ పాత భర్త ఎవరో తెలుసా? The world. అది లోకమండి. And the perverter of the world. ఆ లోకము యొక్క వంకరతనానికి విడాకులు ఇచ్చేసింది. Hallelujah. హల్లెలూయా. He's nothing but the devil. అది ఎవడో కాదు, దెయ్యమే. And now she's married to the Lord Jesus ఇప్పుడు Christ. ఈమె ప్రభువైన యేసుక్రీస్తు వారితో వివాహం జరిగించుకుంది. And she's part of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆమె భాగమైంది. ఇప్పుడు My brothers, my నా sisters, సహోదరి సహోదరులారా, in closing, I would like to say మరి this. ముగింపులో నేను దీన్ని చెప్పాలనుకుంటున్నా. Adam ఆదాము used to hear the voice of God. ప్రభువు యొక్క స్వరాన్ని వింటూ ఉండేవాడండి. And when he kept listening to the voice of God, ఎప్పుడైతే దేవుని యొక్క స్వరాన్ని వింటూ వచ్చాడో, God could walk to Adam. దేవుడు ఆదాము యొద్దకి ఇలాగా వచ్చి, Praise the Lord. దేవుడు నామానికి మహిమ, And he could speak to Adam. ఆదాముతో మాట్లాడేవాడు. Adam and Eve could have fellowship. ఆదాము అవ్వలు ఇద్దరు కూడా దేవునితో ఒక సహవాసాన్ని కలిగి But ఉన్నారు. one day, కానీ ఒక రోజు Adam listened to the wrong voice. ఆదాము ఒక తప్పుడు స్వరాన్ని విన్నాడు. And what did it do? మరి ఆ స్వరము వినటం వల్ల ఏమైంది? It broke his fellowship. మరి ఆ సహవాసాన్ని అది బద్దలు చేసింది. It brought death to the మరి mankind. మానవులంతటికి కూడా మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది. Every graveyard is the reason for ప్రతి that. ఒక్క సమాధి వైపు చూస్తే దాని వెనకాల ఉన్న కారణం ఆ స్వరం, ఆ తప్పుడు స్వరాన్ని వినడమే. Every hospital, ప్రతి ఒక్క is the ఆసుపత్రి, reason. ప్రతి ఒక్క ఆసుపత్రి, that is the reason for మరి ఆ that. కారణమే ఆసుపత్రులు వచ్చాయి. Every sickness, ప్రతి ఒక్క రోగము, every sin, every evil thing, ప్రతి ఒక్క పాపము, ప్రతి ఒక్క దుష్టమైన సంగతి, that's the reason for it. మరి ఆ కారణమును బట్టి ఇవన్నీ వచ్చాయండి. But another time, మరి ఇంకొకసారి another man of God, ఇంకొక దైవజనుడు, his wife came. ఆయన భార్య వచ్చింది. He said, why didn't you curse God? ఎందుకు నువ్వు దేవుణ్ణి దూషించకూడదు అన్నది ఆమె. Why you still hold your integrity? ఎందుకు నీ యొక్క నిజాయితీని ఇంకా, నువ్వు నీ యథార్థతను ఎందుకు నువ్వు ఇంకా కలిగి ఉన్నావు? Curse God and die. దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో. But this man of God said, మరి ఈ దైవజనుడు ఏం చెప్పాడంటే అక్కడ, why? Only we should take good things from ఎందుకు God. దేవుని దగ్గర నుంచి మనము మేలులే పొందాలా? Why can't sorrowful? Why can't things like this? ఎందుకు చెడు సంగతులను మనం పొందుకోకూడదా? And he never called his wife foolish. మరి దేవుడు He never called his wife foolish. ఎప్పుడు కూడా తన జీవితంలో తన ఎప్పుడు కూడా కాదు. Okay. మూర్ఖురాలు వలె Yeah, he never called his wife foolish. మరి ఆమె భార్యను, ఆయన భార్యని ఎప్పుడు కూడా మూర్ఖురాలను పిలవలేదు. ఎప్పుడు కూడా కాదమ్మా. You're translating that never literal. No, don't go literal. Come to the point there. He didn't call his wife foolish. తన భార్యను మూర్ఖురాలను పిలవలేదు. No. లేదండి. He said, why you speak like a foolish woman? ఎందుకు నువ్వు మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు అన్నాడు. That's what he said. అదే ఆయన చెప్పాడండి. Adam could have done the same thing. ఆదాము కూడా యోబు వలె చేసుంటే బాగుండేది కదా. Mankind would have been saved today. మరి అలాగన చేసి ఉంటే మానవులంతా రక్షించబడేది ఇప్పుడు. But he heard the wrong voice. కానీ తప్పుడు స్వరాన్ని ఆదాము విన్నాడండి. This is not me. ఇది నేను కాదు. This is what my prophet preached. ఇది ప్రవక్త బోధించిందేనండి. My prophet. నా ప్రవక్త బోధించింది. Praise the Lord. దేవుడు నామానికి మహిమ. He should have done what Job did. మరి యోబు చేసిన పనినే ఆదాము కూడా చేసి ఉంటే బాగుండేది. In closing, ముగింపులో recognize the voice of God. దేవుని యొక్క స్వరాన్ని మీరు గుర్తించండి. The voice of the day. మరి ఈ గడియకు సంబంధించిన వర్తమానం, The voice of the hour. మరి ఈ గడియకు సంబంధించిన స్వరం అండి. That God sent through his prophet. మరి దేవుడు తన ప్రవక్త ద్వారా పంపించిన స్వరము. God bless you. దేవుడు మీ అందరిని దీవించునుగాక. Thank you very much. Thank you very much. మరి ధన్యవాదాలు.
Thanks for your patience. మరి మీ సహనానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. I'd like to say I love every one of you. మరి నేను మరొకసారి చెప్పాలనుకుంటున్నాను, నేను మీ అందరినీ ప్రేమిస్తున్నా. I love the people in this village. మరి ఈ యొక్క గ్రామంలో ఉన్న ప్రజలను నేను ప్రేమిస్తానండి. Such a wonderful people. చాలా అద్భుతమైనటువంటి ప్రజలు. So God bless this village abundantly. మరి ఈ యొక్క గ్రామాన్ని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. God bless my dear brother మరి pastor, నా యొక్క ప్రియమైనటువంటి పాస్టర్ గారిని దేవుడు దీవించును గాక. his family and the ministry here. అలాగనే ఆయన కుటుంబాన్ని, ఆయన పరిచర్యను, God bless every one of you. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించును గాక. Thank you and God bless you. మరి మీ అందరికి కూడా కృతజ్ఞతలు. దేవుడు మీ అందరిని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా దేవుడు మరొకసారి రాత్రి చాలా అద్భుతకరమైనటువంటి వర్తమానంతో మనందరినీ కూడా దర్శించాడు. ఎంతమంది సంతోషిస్తున్నారు? ఆయన స్వరము వినాలి. ఏ స్వరం పడితే ఆ స్వరం విన్నాం అనుకో. ఈరోజు మొట్టమొదటి మనిషి ఆదాము అలా చేసి ఈరోజు మానవాళి అంతటిని కూడా ఇలాంటి దుస్థితిలోనికి నెట్టాడు. అమ్మా, ఏదైతే ఏమైందండి ఇంటే అంటే అదే జరిగిద్ది. మొదట ఏం జరిగిందో ఎప్పటికీ అదే జరిగిద్ది. అందుకనే మనం ఏం చేయాలంటే ఆయన స్వరాన్ని మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఆయన స్వరాన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు సాతాను వాడు ఏం చేస్తున్నాడంటే మిమిక్రీ చేస్తున్నాడు. మిమిక్రీ అంటే తెలుసు కదా, పక్షి స్వరం. పక్షి కాదు కానీ పక్షిలాగా స్వరం ఇస్తాడు. అమ్మా వినపడుతుందా? పులి కాదు కానీ పులిలాగా అరుస్తాడు. వినపడుతుందా? అది దేవుడు కాదు కానీ దేవుళ్ళలాగా. ఆమెను గడిగా చెబుతామా? ప్రవక్త వర్తమానంలో ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి. ఎందుకంటే స్వరం అనే దాని గురించి. ఒకసారి బ్రహ్నాం గారు మరొక సహోదరుడు వేటాడడానికి వెళ్తారు, జింకను వేటాడడానికి. అప్పుడు ఆయనతో ఉన్నటువంటి ఒక సహోదరుడు ఏం చేస్తాడంటే, చూడు బ్రహ్నాం, నేను ఇప్పుడు ఒక కార్యం చెబుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో వేటాడతారు కానీ వారికి జంతువు దొరకదు, ఆ జింక దొరకదు. అయితే ఇప్పుడు అతను ఏమంటాడంటే, నేను ఇప్పుడు జింకను వేటాడతాను చూడు అని అంటాడు. ఇప్పుడు అతను ఏం చేస్తాడంటే తన జేబులో నుంచి ఒక వీలను తీస్తాడు, ఒక విజల్ని తీస్తాడు. అది తీసి ఏం చేస్తాడంటే ఊదుతాడు. ఆ ఊదినప్పుడు ఆ స్వరం ఎలా వినపడుతుందంటే, ఆ తల్లి జింకకి తన పిల్ల జింక ఎక్కడో అపాయములో ఉన్నట్టుగా ఆ కేక వినబడుతున్నట్లుగా అనిపిస్తుంది. వెంటనే ఆ స్వరమును విని ఇప్పుడు ఆ తల్లి ఏం చేస్తుందంటే ఎంతో కంగారుగా, ఎంతో ఆందోళనతో, తన బిడ్డ ఎంతో సమస్యలో ఉందని గబగబా పరిగెత్తుకుంటా వస్తుంది. అమ్మా విన్నారా? అర్థమైందని నేను చెప్పింది. కానీ నిజానికి అది తన పిల్ల స్వరం కాదు. అది నిజంగా వేదనలో, బాధలో ఉన్నటువంటి తన కుమార్తె యొక్క స్వరం కాదు అది. కానీ అలాగూ వాడు ఏం చేశాడు, అలాగూ ఆ యొక్క వేటగాడు ఏం చేశాడంటే అనుకరించాడు. వింటున్నారమ్మా? అర్థమవుతుందని మీతో చెప్పేది. అట్లాగే ఈరోజు కూడా దేవుని స్వరం కాని దాన్ని దేవుని స్వరంగా వాడు ఏం చేస్తున్నాడంటే అనుకరిస్తున్నాడు. అర్థం కాక చాలా మంది ఏమైపోతున్నారంటే, ఆ తల్లి గనక ఎలా బయటకు వచ్చిందో అనేక మంది ఆ స్వరానికి ఆకర్షితులు అవుతున్నారు. నిజంగా ఆ తల్లి జింక ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఏమైందో తెలుసా? ఆ వేటగాడి చేత చంపబడడానికి అది కారణం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాట మీ అందరికి అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎందుకు అది చంపబడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? వేటగాడి చేతులు ఎందుకు చిక్కబడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, నిజంగా అది తన పిల్ల స్వరం అనుకున్నది కానీ కాదు అది. అలాగే ఈరోజు ప్రియమైనటువంటి సోదరుడా, అపవాది తన స్వరాన్ని ఏం చేస్తున్నాడంటే దేవుని స్వరంలాగా వినిపిస్తున్నాడు. కానీ అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే చూడండి, ఏలీ కాలంలో ఆ ప్రత్యక్షత అనేది అరుదు, అసలు ప్రత్యక్షత అనేది లేకుండా పోతుంది, తరచుగా ఉంటుందంట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన స్వరాన్ని ఏం చేశాడంటే వినిపింపజేస్తా ఉన్నాడు. అందుకని మన ప్రవక్త ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఆయన స్వరం అయిపోయింది. ఇప్పుడు ఆ స్వరం ఎవరిలో ఉందంటే వధువులో నుండి వినబడతా ఉంది. హల్లెలూయా. బ్రైడ్ ఈజ్ ద ఫైనల్ వాయిస్. ఇప్పుడు వధువులో నుండి దేవుడు తన స్వరాన్ని లోకానికి ఏం చేస్తున్నాడంటే వినిపింపజేస్తా ఉన్నాడు. ఇప్పుడు వధువు ఏమంటుందంటే హల్లెలూయా, తన ప్రియుడిని ఆమె గుర్తిస్తుంది, తన స్థానమును ఆమె గుర్తిస్తుంది, తన రక్షకుడిని ఆమె గుర్తిస్తుంది, తన విమోచకుడిని ఆమె గుర్తిస్తుంది, తన పాప ప్రాయశ్చిత్తం ఏమిటో ఆమె గుర్తిస్తా ఉన్నది. హల్లెలూయా. ఎలా? ఆ స్వరమును విని. ఈరోజు మనం కూడా ఏమేమనాలి? అందుకనే మన ప్రవక్త వచ్చి ఏం చేశాడంటే మనకు ఆ స్వరాన్ని వినిపించాడు. దాన్ని బట్టి ఇప్పుడు వధువు ఏం చేయగలిగిందంటే ఆయనను గుర్తించగలిగింది. ప్రభువుకు స్తోత్రం చెబుదామా? లేకపోతే మనకు అర్థమై ఉండేది కాదు, లేకపోతే మనకు గ్రహింపై ఉండేది కాదు. మనం కూడా ఏదో ఒక స్వరం కింద ఏమైపోయామంటే బందీగా ఉండేవారం. కానీ రాత్రి దేవుడు నీకు అలాంటి స్వరాన్ని తన ప్రవక్తను పంపించి, ఆనాడు ఏలిని పంపించి ఎలాగైతే వినిపించాడో, సమయలను పంపించి ఎలా వినిపించాడో, అలాగే దేవుడు మన కాలానికి తన ప్రవక్తను పంపించి తన వధువుకు ఆయన తన స్వరాన్ని. సంతోషంగా ఉందా లేదా? ఆనందంగా ఉందా లేదా? అందుకని ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడమ్మా అంటే, నా మాట వినండి, దేవుడు మాట్లాడుతున్నాడమ్మా అంటే అందరూ ఏమన్నా తెలుసా? దేవుడా? మనిషి మాట్లాడుతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు అంటావేంటయ్యా అని అంటారు. కానీ జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి సోదరా, ఆయన 7 ముద్రలలో 7 ముద్రల చేత ముద్రించబడినటువంటి ఆ గ్రంథం యొక్క ఆ సంగతులన్నిటినీ కూడా ఆయన ఎలా చెప్పగలుగుతున్నాడంటే, ప్రియమైనటువంటి సోదరా, అది తీసుకొచ్చింది ఎవరో కాదు, బలిష్ఠుడైనటువంటి ఒక దూత పరలోకము నుండి ఏం చేశాడంటే ఆ సంగతులను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ సంగతులు ఇప్పుడు మనకేమవుతున్నాయంటే వినిపించబడుతుంది. అందుకనే దైవజనులు చెప్పారు, ప్రత్యక్షపరచబడినటువంటి మాటయే దేవుని యొక్క స్వరం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆ వాక్కులను తీసుకొచ్చి ఆయనకి ఏం చేశాడంటే బయలుపరిచాడు. ఇప్పుడు అది మనకేమవుతుందంటే వెల్లడవుతుంది. ఇప్పుడు మనం ఏం వింటున్నామంటే దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే స్వరం వింటారో, అర్థమవుతుందండి, వారు శ్రమలో ఉండరు, తీర్పులో ఉండరు, ఉగ్రతలో ఉండరు, అవునా కాదా? నరకంలో ఉండరు. ఇవన్నీ కూడా తప్పించుకొని ఏమైపోతారంటే వెళ్ళిపోతారు. అది దేవుని యొక్క స్వరమునకున్న శక్తి. అందుకే మనం చూడండి, ఆదాము విన్న స్వరం ఏం చేసింది అంటే పతనం అయ్యేటట్లు చేసింది. మనం ఇలాంటి దుస్థితిలోనికి వచ్చేటట్లు చేసింది. ఎందుకంటే సరి అయిన స్వరాన్ని వినలేదు కాబట్టి. అందుకని ఈరోజు నేను చెప్తున్నాను, సరి అయిన స్వరం గనక, నిజమైన స్వరం గనక మనం వినకపోతే మనం ఎలాంటి నష్టాన్ని కొని తెచ్చుకుంటున్నాం చెప్తున్నాం. హల్లెలూయా. కనుక ఈ రాత్రి మనం అందరం కూడా గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన ప్రవక్త ద్వారా తన స్వరాన్ని మనకు వినిపింపచేస్తా ఉన్నాడు. హల్లెలూయా. హియర్ హిస్ వాయిస్. ఆయన స్వరము మనం ఏం చేయాలంటే వినాలి. వినుట వలన హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విశ్వాసమే ఇప్పుడు మనల్ని ఏం చేస్తుందంటే ఎత్తబడిలోనికి తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు అది స్వరం వినటం యొక్క ప్రాముఖ్యత. ఏదో ఒకటి వింటానని అనుకోండి, అది నీలో విశ్వాసాన్ని తేదు, నీలో భ్రష్టత్వాన్ని తీసుకొస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు అందుకనే దేవుడు తన ప్రవక్తను పంపించి నిజంగా ఆనాడు ఏలితో మాట్లాడినట్లుగా, అవునా కాదా, ఆ మత శాఖతో మాట్లాడినట్లుగా, పద్ధతులతో మాట్లాడినట్లుగా, నువ్వు చేస్తున్న తప్పు, నీ విధానాలు తప్పు, నువ్వు దాన్ని ఖండించడం లేదు, అది వాక్యానికి విరుద్ధంగా ఉంది, అది దేవుని స్వరానికి భిన్నంగా ఉంది, దేవుని యొక్క వాక్యానికి భిన్నంగా నీ పిల్లలు కదలాడుతూ ఉన్నారు, నువ్వు దాన్ని ఏం చేయట్లేదంటే హెచ్చరించట్లేదు. ఈ కాల ప్రవక్త కూడా చదివి చెప్పాడు. ఈరోజు ఈ లోకాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే, చాలా మంది అంటారు ఖండించడానికే వచ్చామా? ఎస్, అంత్య దినాలు
చాలా భయంకరమైన దినాలు. అందుకే అన్నాడు ప్రియమైనటువంటి సోదరులారా, సత్యమునకు చెవినివ్వక కల్పనా కథలకు చెవియొగ్గే కాలం. అందుకే అన్నాడు, ఖండించు, గద్దించు, బుద్ధి చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇప్పుడు దేవుని యొక్క స్వరం ఈరోజు ఈ చివరి దినాల్లో మనతో మాట్లాడుతూ ఉంది. ఈ స్వరం ఒక్కరోజు ఏమైపోతుందంటే ఆగిపోతుంది. దేవుడు ఈ స్వరాన్ని మరలా ఎక్కడికి పంపిస్తున్నాడంటే ఇశ్రాయేల్ దగ్గర పంపించబోతున్నాడు. హల్లెలూయా. కానీ దేవుడు ఈ గ్రామంలో ఒక చిన్న మంద ఆ స్వరమును వినే కృపను దేవుడు ఇచ్చాడు. అలాగే అనేక ప్రాంతాలలో, అనేక గ్రామాలలో దేవుడు ఒక చిన్న మందకు ఆ స్వరాన్ని వినిపించాడు. ఆ మంద ఆ స్వరాన్ని వినగలుగుతుంది. అందుకే దైవజనులు చెప్పారు, ఎందుకు జయకుమార్ గారి సంఘం ఎందుకని అభివృద్ధి చెందట్లేదంటే, చెప్పండి అమ్మా. హల్లెలూయా. అన్ని స్వరాలతో మన స్వరాన్ని గనక కలిపామనుకో బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది. అర్థమవుతుందండి? అన్ని స్వరాలతో మన స్వరాన్ని కలిపామనుకోండి బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతుంది. కానీ దేవుడు ఏది చెప్పమన్నాడో ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నాం కాబట్టి ఏమవుతామంటే దాన్ని అంగీకరించే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. అందుకే బైబిల్ గ్రంథమే చాలా స్పష్టంగా చెప్తుంది, నాశనమునకు పోయే దారి విశాలమైనది, దానిలో వెళ్ళే వాళ్ళు ఎంతమంది అంటే చాలా మంది. కానీ జీవానికి పోయే, ఈ మాట ఎక్కడన్నా పట్టుకోండి, జీవానికి పోయే దారి ఇరుకు, అది సంకుచితమైనది. కానీ దానిలో వెళ్ళేవాళ్ళు, హల్లెలూయా, ఇప్పుడు మరణం నుండి జీవంలోనికి దాటిపోయేవారు చెప్పాలి చాలా మందా కొద్ది మందా? ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన వాళ్ళు 20 లక్షల మంది. హల్లెలూయా. వాగ్దాన దేశానికి వెళ్ళిన వాళ్ళు 10 లక్షలకు ఒకలా. ఎందుకంటే దేవుని యొక్క స్వరాన్ని వాళ్ళు సరిగా వినలేదు. ఆయన వాగ్దానములను వారు ఆనుకోనలేదు, విశ్వసించలేదు, ఆ స్వరమును వారు గుర్తించలేదు. కనుక వారు ఏమైపోయారు? నశించిపోయారు. దేవుని స్వరం వినకపోతే ఏం జరుగుతుందో జాగ్రత్తగా ఉండండి. దైవజనులు అనేక స్వరాలను గురించి మాట్లాడారు. హాలీవుడ్ అనే ఒక స్వరం, అర్థమైందండి? ఏం స్వరం? హాలీవుడ్ అనే స్వరం ఇప్పుడు ప్రపంచాన్ని బాగా ఉర్రతలోగిస్తుంది. అందుకని ఎవరిని చూసినా హాలీవుడ్ తారలు దిగొచ్చారా, బాలీవుడ్ హీరోలు దిగొచ్చారా అన్నట్టుంటారు. ఎందుకని? ఆ స్వరం వాళ్ళని ఏం చేసిందంటే ఆకర్షించింది. కానీ ఇప్పుడు దేవుని స్వరం ఏమని చెప్తుందో తెలుసా? వినండి మాట. దేవుని స్వరం ఏం చెప్తుందో తెలుసా? పరిశుద్ధమైన స్త్రీకి తగినట్లుగా నీ వస్త్ర ధారణ ఉండాలి. వాట్ ఈస్ దాట్? ఏంటది? దేవుని స్వరం. నువ్వే స్వరం విన్నావు? ఈరోజు మేము ప్రవక్త స్వరం, 7వ దూత స్వరం, నిజంగా ఆయన స్వరం వింటున్నాం. ఎస్, ఆయన ఏం చెప్పాడు? అందుకని అయ్యగారు ఒక మాట అన్నాడు, అందరిని బాధట్టువేనా మనం బాదుకోమా? యా, ఈరోజు ఇక్కడ కూడా చూడండి, మేము నిజమైన స్వరం కలుగున్నానన్న వారి మధ్యలో కూడా ఇంకా దేవుని స్వరం సరిగా వాళ్ళకి వినబడితే హాలీవుడ్ ఎక్కడెందుకు కనపడిద్ది? కరెక్టేనా కాదా? అది దేవుని స్వరమేనా? అందుకనే నిన్న దైవజనులు చెప్పారు, సాతాను వాడు తనకిచ్చిన స్థానం నుండి వాడు ఏమయ్యాడు? పడిపోయాడు. దూతలు, కానీ దేవుని పిల్లలు చెప్పండి అమ్మా, పడిపోకుండా వారి స్థానంలో నిలబెట్టడానికి దేవుడు తన స్వరాన్ని తన పిల్లలమైన మనకు వినిపించాడు. ఎంతమంది సంతోషిస్తున్నారు? ఎంతమంది ఆనందిస్తున్నారు? ఆత్మ ప్రవక్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సంగమా, ఆలకిస్తున్నావా? సంగమా, వింటున్నావా? విన్నట్టుగా బాలీవుడ్ బ్యాచ్ ఉండదు సంఘంలో. స్వరం వింటే వినబడుతుంది ఆయన స్వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? నన్ను ఆ స్వరం ఆకర్షించింది. లేదు,
నిన్ను బాలీవుడ్ స్వరం ఆకర్షించింది. ఎస్, ప్రవక్త చెప్పినవి ఇవన్నీ. ప్రియమైనటువంటి సోదరులారా, ఈరోజు అనేక మత స్వరాలు ఎలా వినపడుతున్నాయో, అందుకనే పరమగీతంలో రాయబడింది, పిట్టలు కోలాహలం చేస్తూ ఉన్నాయి, కానీ వాటి మధ్యలో పావుర స్వరం వినబడతా ఉంది. పావురం ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినాలే. అంతే. వినలేదు అనుకోండి, నష్టపోయేది ఎవరంటే మనమే. ఎవడు వినడో వాడి నష్టపోడు. వాడు ఎంత పెద్దోడైనా సరే, వాడు ఎంత చిన్నోడైనా సరే, ఆయన స్వరం ఏం చేయాలంటే వినాలి. ఎందుకో తెలుసా? క్రీస్తులో నా స్థానమును గుర్తింపజేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. క్రీస్తులో నా స్థానమును గుర్తింపజేసెను, క్రీస్తుకు వధువుగా నన్ను సిద్ధం చేసెను. ఏదెలా? వర్తమానం కృపా వర్తమానం. అందరూ చెప్తామా? కృపా వర్తమానం కృపా వర్తమానం. ఏలియా ఆత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. ఏలియా ఆత్మ పలికిన ప్రవక్త సందేశం రుజువు చేయబడిన వర్తమానం. అందరూ చెప్తాం. కృపా వర్తమానం కృపా వర్తమానం కృపా వర్తమానం కృపా వర్తమానం కృపా వర్తమానం కృపా వర్తమానం హల్లెలూయా. కృపా. దేవదూతలకు లేని ఆధిక్యత దేవుడు నీకు నాకు ఇచ్చాడు. ఆయన తన స్వరమును వినిపింపజేసి నిన్ను తన స్థానములో నిలబెడుతున్నాడు. నమ్ముతున్నారా? కానీ దూతలు పడిపోయినప్పుడు ఏం జరిగింది? వాటి కొరకు కటిక చీకటిలో పాతాళంలో అవి ఏమై ఉన్నాయంటే బంధించబడి తీర్పు కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ మనం ఆ స్థానం నుండి పడిపోతే ఏమన్నా అర్థమవుతుందండి మీతో చెప్పేది? ఈ స్వరం ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు ఆ స్థానంలో నుండి నువ్వు పడిపోయావు. ఇదిగో దేవుని యొక్క కృప, యేసు క్రీస్తు నిన్ను రక్షించాడు, విమోచించాడు. తిరిగి నువ్వు నీ స్థానంలో నిలవబడమని ఆయన స్వరం నీ చెవులకి. ఈ స్వరం మనకి ఎలాంటి స్వరం అయిపోయిందంటే పరాయి స్వరం అయిపోయింది. ఏం స్వరం చెప్పండి అమ్మా గట్టిగా. పరాయి స్వరం ఏంటో తెలవట్లా? ప్రియుని స్వరం ఏంటో మోసే గారు చక్కగా అందించారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ప్రియుని స్వరం అంటే ఏంటో తెలవట్లా. ఆ ప్రియుడు దవడవర్ణుడు 10,000లో కూడా ఎన్ని స్వరాల మధ్యలోనైనా నా దేవుని స్వరం చెప్పాలమ్మా. ప్రియురాలు గుర్తుపట్టింది. అది ఇక్కడ ఉందా వధువు? హల్లెలూయా. అందుకే ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, దేవుడు ఆ స్వరం ప్రత్యక్షము అరుదైపోతుందని తన ప్రవక్తను ఎన్నుకొని ఆ స్వరాన్ని మనకు వినిపింపచేశాడు. దిస్ ఈజ్ ద, అర్థమైందండి, ట్రూ గాడ్ వాయిస్. ఇదే నిజమైన దేవుని స్వరం.
దీనిని త్రోసివేశావా, నష్టపోయేది మనమే, కష్టాలను అనుభవించేది మనమే. ఆ దుర్గతి రాకూడదని దేవుడు తన దాసుల్లో భారం పెట్టి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎవరైనా ఆ భిన్నమైన స్వరాల క్రింద ఉంటే ఇప్పుడు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రా నా గొర్రె. ఉన్నాయి అక్కడ ఆయన గొర్రెలు. ఈ దెబ్బతో ఆయనను వెంబడించాలి. ఆయనను ఏం చేయాలి? వెంబడించాలి. ఆయన స్వరాన్ని వెంబడించాలి. అట్టి కృప దేవుడు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ శబ్ద యంత్రం ద్వారా ఆలకిస్తున్న వారికి అనుగ్రహించును గాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన. నీ అపారమైన ప్రేమను బట్టి గ్రామాన్ని ప్రేమించి 2 దినాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వధువు సిద్ధపాటు కూడికలను ఏర్పాటు చేసి నీ దాసులను మీ ఆత్మతో అభిషేకించి మాతో మీరు మాట్లాడుతున్న ప్రతి మాట కొరకు మీకు స్తోత్రాలు నాయన. నిజమే నాయన, నిన్నటి దినమున ప్రభువా అయ్యా, ఆ దూతలు ప్రభువా తమ ప్రధానత్వమును నిలుపుకోలేక అవి పడిపోయినట్లుగా మేము చూస్తున్నాం. అవి తీర్పు కొరకు నాయన కనిపెడుతున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. కానీ నీ పిల్లలమైన మమ్మలను ప్రభువా పడిపోయినటువంటి ఆ స్థానము నుండి తొలగిపోయినటువంటి, తప్పిపోయినటువంటి, దూరస్థులమైనటువంటి మమ్మలను ప్రభువా నాయన నీ స్వరము చేత ప్రభువా మమ్మలను మీరు ఆకర్షిస్తున్నందుకు వందనాలు నాయన. నిజమే నాయన, ఏలీ కాలంలో ఆ ప్రత్యక్షత అరుదైపోయింది నాయన. ఆ ప్రత్యక్షత లేకుండా పోతుంది ప్రభువా. కానీ నువ్వు నీ పిల్లలను ప్రేమించావు ప్రభువా. నీ పిల్లలు నశించడం నీకు ఇష్టం లేదు నాయన. అందుకే నాయన ఒక బిడ్డను నాయన అన్న గర్భంలో నువ్వు పుట్టించావు ప్రభువా. నీ ప్రజలతో మాట్లాడడానికి, నీ స్వరమును వినిపించడానికి, నీ పిల్లల వారి స్థానంలో నిలబెట్టడానికి ప్రభువా. నిజముగా నాయన మీరు ఆకర్షించుకుంటున్న విధానం ఎంత గొప్పది నాయన. ఈ దినం మేము ఆ సంగతులను గ్రహించదుము గాక ప్రభువా. ఈ కాలంలో కూడా ప్రభువా నీ స్వరం అనేది ప్రత్యక్షం అనేది అరుదుగా ఉన్నది ప్రభువా. ఏలాంటి శాఖల స్వరాలు ఎన్నో ప్రభువా వినబడుతూ ఉన్నప్పటికీ అవి నిజమైన స్వరము కాదు, దేవుని స్వరము ప్రత్యక్షం కావటం లేదు అని నీవు చూచావు కనుకనే ప్రభువా ఈ కాలంలో ఒక ప్రవక్తను నీవు మా కొరకు అనుగ్రహించావు ప్రభువా. నీ స్వరమును మాకు వినిపింప చేసావు ప్రభువా. నీకు వందనాలు నాయన. ఈరోజు ఇది నీ స్వరం ప్రభువా, కానీ ఇది నీ స్వరం అని మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. నీ స్వరమును, నిజమైన స్వరమును పరాయి స్వరముగా మేము ఎంచుతున్నాం నాయన. పౌరపు స్వరమును బిడ్డల స్వరముగా మేము భావిస్తున్నాం ప్రభువా. మా తప్పిదాలను మీరు క్షమించండి ప్రభువా. ఈరోజు నాయన నీ గొర్రె నీ స్వరమును వినున్నట్లుగా నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఈ కాలమునకు నీ ఏర్పాట్లు ఏంటో మేము చూడడానికి సహాయం చేయండి. ఏలీ కాలంలో నువ్వు ఎలా కార్యం చేసావో ప్రభువా, ఈరోజు ఈ కాలంలో, ఈ కడవరి కాలంలో అన్యజనులలో నుండి వధువును ఏర్పరచుకుంటున్న కాలంలో ఈ చివరి గడియలో మీరు మా కొరకు అనుగ్రహించిన ఏర్పాటును బట్టి మీకు వందనాలు నాయన. నీ స్వరమును మాకు వినిపింప చేసినందుకు స్తోత్రాలు. నిజంగా ఇక్కడ ఎవరైనా ప్రభువా ఇంకా నీ స్వరమును పరాయి స్వరముగా ఎంచుచున్న పిల్లలుంటే వారికి నువ్వు ఒక అవకాశాన్ని ఇస్తున్నావు. ఇది నీ పిల్లలను ఆకర్షించుకోవడానికి ఏర్పాటు చేయబడిన కోడికలు ప్రభువా. వారికి నీ స్వరమును వినిపింపచేసి నీ యొద్దకు నాయన నడిపించుకోవడానికి, నిన్ను వెంబడించేటట్లు చేయడానికి, వారి స్థానంలో నిలబెట్టేటట్టు చేయడానికి ఇది నువ్వు ఏర్పాటు చేసిన కోడిక ప్రభువా. అలాగే మేమందరము గ్రహించుదుము గాక ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో పాస్టర్ ఎస్ దేవమందిరం గారు ఉన్నారు, ఈదరలో పరిచయం చేస్తున్న దైవజనులు. వారు వచ్చి ముగింపు ప్రార్థన ఆశీర్వాదములతో మనం సెలవు తీసుకుందాం. దైవజనులు మన మధ్యకు వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నిజంగా సహోదరుడా ఎంత దీవెనకరమైనటువంటి కోడికలు.
నీ పట్ల ఆయన ఎంత చింత కలిగి ఉన్నాడు, నీ పట్ల ఆయన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, నీ గురించి ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనములు సమర్పిస్తున్నాం. నీ అపారమైన ప్రేమ చేత మమ్మలందరినీ కూడా మీరు ప్రేమించి ఈ చిన్ననందుగా మా గ్రామములోనైనా 2 రాత్రులను ఈ కూటములను జరిగించినందుకు మీకు వందనాలు. అలాగే మీ దాసుని మా మధ్యకు తీసుకుని వచ్చే ప్రభువా, నిన్నటి దినమున ఈ దినమున కూడా అద్భుతముగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు సమర్పిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ఇంకను బలముగా అనేక ప్రాంతాలలో అనేక స్థలాలలో మీ దాసుని మీరు వాడుకొనమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నాయన సంఘ కాపరి అయినటువంటి మీ దాసులు నాయన పాస్టర్ జయకుమార్ గారిని కూడా మీ చేతుల్లో అప్పగిస్తున్నాం తండ్రి. తన కుటుంబమును కూడా మీ చేతులలోనికి అప్పగిస్తున్నాం ప్రభువా. వారికి అనుగ్రహించిన సంఘ బిడలను బట్టి కూడా మీకు వందనములు తండ్రి. అలాగే నాయన ఈ గ్రామములో నీ స్వరమును విన్న ప్రతి ఒక్కరూ కూడా నీ వైపునకు తిరిగి తండ్రి ఆ యొక్క స్వరమును గుర్తించేటువంటి భాగ్యమును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. నిశ్చయముగా నీ బిడ్డలు తిరిగి సమయములో నాయన తిరిగి వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీ కాపుదలను నీ భద్రతను మీరు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిధిలో జరుగుతున్న ఈ సేవనంతటిని కూడా అభివృద్ధి పరిచినైనా నీ రాకడలో ఎత్తబడేటువంటి పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రతి ఒక్కరిని కూడా నింపి మీరు మహిమ పొందుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఇక్కడ చేరినటువంటి మనకును సర్వలోకములో ఉన్న తన వధువుకును ఆయన రాకడ పర్యంతము ఆయన కృప సదా తోడై కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రియమైనటువంటి సోదరులారా, మరొకసారి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ 2 దినాలు వర్తమానం అందించడానికి ఎంతో ప్రయాసతో భారంతో మరి మన మధ్యకు వచ్చి పరిచర్య చేసినటువంటి దైవజనులు శ్యామన్న గారికి నా నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. నేను మర్చిపోయాను అనుకుంటున్నాను. మరి అనువదించడానికి సహోదరుడు దైవ సేవకులు అశోక్ గారు మరి 2 దినాలు ఎంతో ప్రయాసతో భారంతో మన మధ్యకు వచ్చి చక్కగా అనువదించారు. వారికి నా నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని రాకడ ఆలస్యమైతే ప్రభు చిత్తమైతే ఇలాంటి కూడికలు ఇంకా అనేకం ఏర్పాటు చేయబడాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ గ్రామంలో జరుగుతున్న పరిచర్యను గురించి ప్రార్థన చేయండి. ఈ గ్రామము దేవుని వాక్యం విని మేలు పొందినట్లుగా ప్రార్థన చేయాలని ప్రేమతో నేను మీ అందరికి మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరి కొరకు భోజనాలు ఏర్పాటు చేశారు. 2